వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు షరతులు వర్తిస్తాయి ఫేమ్ చైతన్యరావు, అక్షర్ కుమార్ అలియాస్ కుమారస్వామి ఉన్నారు. మనకు తెలుసు చైతన్యరావు ఇటీవల కాలంలో ఒక 2-3 సంవత్సరాలుగా తను వరుసగా సినిమాలు చేస్తూ అలాగే వెబ్ సిరీస్ చేస్తూ తక్కువ టైంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. సో ఇప్పుడు మన ముందుకి మార్చి 15న షరతులు వర్తిస్తాయి అంటూ రాబోతున్నారు. సో ఈయన్ని తెర మీదకి ఎలా మనం చూపించబోతుంది కుమారస్వామి గారు. సో వీళ్ళిద్దరూ ఆ సినిమా గురించి అలాగే కొన్ని మరి ఇతర అంశాల గురించి ఏం చెప్తారో వాళ్ళ మాటలు విందాం. నమస్తే చైతన్య గారు, కుమార్ సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. సో నేను ఫస్ట్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేస్తాను, తర్వాత మీ దగ్గరికి వస్తాను. చాలా సంతోషం కుమార్. అంటే నాకంటే అక్షర్ కుమార్గానే పరిచయం. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని కూడా ఒక దర్శకుడిగా ఇప్పుడు చూస్తున్నందుకు, సో వేణు ఉడుగులతో పాటు చూసేవాడిని. ఇప్పుడు ఇలా ఇండిపెండెంట్గా నేను ఒక దర్శకుడిగా త్వరలో చూడబోతున్నందుకు, అది 3 రోజుల్లో. థ్యాంక్ యూ సార్. సో ఖచ్చితంగా నాకు నీ మీద నమ్మకం అయితే ఉంది. ఒక మంచి అంటే ఒక సృజనశీలి, సో నీ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సబ్జెక్ట్ తోటి మా ముందుకు వస్తామని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ చూశాను, చాలా బాగా నచ్చింది నాకు. అందులో చైతన్యరావుని మీరు చూపించిన విధానం, ఆ క్యారెక్టర్లో ఖచ్చితంగా మంచి కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఈ సినిమాలో చైతన్యరావుని తీసుకోవటం వెనక ఎందుకు అతను అంటే ఆ క్యారెక్టర్కి అతనైతే ఖచ్చితంగా న్యాయం చేస్తాడని తీసుకున్నారా? ఎందుకని అంటే ఇప్పుడు కథ రాసుకున్న తర్వాత నేను చైతన్య కంటే ముందు ఒక 2-3 సంప్రదించాను. సంప్రదించినాక అంటే మనకు ఇప్పుడు ఏదో కారణాలు ఉంటాయి. అయితే నేను ఇందులో ఒకటి బిలీవ్ చేస్తున్నానంటే, మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటా అంటే కథ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. అట్లా కథ చైతన్య దగ్గరికి వెళ్ళింది, చైతన్య కథ వినడము, కథ విన్నాక నేను ఏదైతే బ్యాక్ డ్రాప్ తీసుకున్నానో ఆ బ్యాక్ డ్రాప్ ఎట్ ది సేమ్ టైం మళ్ళీ మనకి ఆ స్లాంగ్ నాకు అంటే ఒక స్లాంగ్ నుంచి యూనివర్సల్ కంటెంట్ చెప్పుకున్నప్పుడు ఎవరైతే బాగుంటుందని అనుకున్నప్పుడు చైతన్య దగ్గర పోయినాక అన్నీ కలిసి వచ్చినాయి మనకి. ఓకే. అంటే నేను అనుకున్న క్యారెక్టర్కి కరెక్ట్ ఫిట్ అయ్యిండు, నేను అనుకున్న భాషను స్పష్టంగా చెప్పగలిగిండు, నేను అనుకున్న పర్ఫార్మెన్స్ని ప్రాపర్గా ఇవ్వగలిగిండు. అవన్నీ ఇప్పుడు మీరు నెక్స్ట్ సినిమాలో చూస్తే చైతన్య తప్పితే వేరే క్యారెక్టర్ అంటే వేరే టోళ్ళను ఆ చిరంజీవి పాత్రలు వేరే టోళ్ళు అసలు ఊహించలేనంతగా చైతన్య వచ్చాడు. నేను అంటే కథ అంటే నా సినిమానే తీసుకున్నదని నేను భావిస్తా. అంటే మీరు ఆ పాత్రకి చూసిన తర్వాత, మీరు ఒకసారి చూసుకున్న తర్వాత చైతన్య గురించి అంటే ఆ పాత్ర మనకు గుర్తుంటుందా లేకపోతే చైతన్య గుర్తుకొస్తాడని? రెండు ఉంటాయి. చైతన్య గుర్తుకుంటాడు ఎందుకనంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కొంచెం నోన్ ఫేస్ కాబట్టి, ఇప్పుడు మనకు చిరంజీవి లాంటి క్యారెక్టర్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు చిన్న హీరోల నుంచి మొదలుకొని కొంచెం నోన్ అయినాక పాత్రలు గుర్తుకుంటే వాళ్ళు గుర్తుకుంటారు. అట్లా చిరంజీవి క్యారెక్టర్ గుర్తుకుంటే చైతన్య గుర్తుకుంటారు. అదే మీరు పాత్రల పేరు కూడా చిరంజీవి విజయశాంతి అని పెట్టినట్టున్నారు. అవును సార్, అవును సార్. నైస్. అయితే చైతన్య గారు సార్, సో ఇందులో మీ చిరంజీవి, సో దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మీకు బాగా అత్యంత సన్నిహితులు మిమ్మల్ని అందులో మోసం చేస్తారు ఆర్థికంగా అన్నట్టుగా అర్థమవుతూ ఉంది. సో ఇలా అంటే ఈ ఒక సంఘర్షణతో కూడుకున్నటువంటి ఈ క్యారెక్టర్ని చేయటం ఎలా అనిపించింది? అంటే ఇదివరకు మీరు చేసినటువంటి పాత్రలకి అంటే అన్నపూర్ణ ఫోటో స్టూడియో కానివ్వండి, వ్యాలంటైన్స్ నైట్ అనే సినిమా కానివ్వండి, ఇట్లా కొన్ని చేశారు కదా. సో వాటితో కేడాకోల వచ్చేటకు డిఫరెంట్ ఇది అనుకోండి. ఇది ఈ క్యారెక్టర్ పరంగా మీకు బాగా నచ్చింది ఏంటి? ఈ క్యారెక్టర్ మనము కిడాకోలా తీసుకుంటే ఒక డిసెబిలిటీ ఉన్న క్యారెక్టర్, అదే గ్రాఫ్లో అదే డిసెబిలిటీని మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కువ తక్కువ మిగతా చేయడానికి ఉండదు. కామెడీ అందులోనే క్లిష్టమైనటువంటి. ఇది వచ్చేసరికి ఏంటంటే చాలా న్యూయాన్సెస్ ఉన్న క్యారెక్టర్, లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక అంటే వేరియేషన్స్ ఒక when you're talking about a common man, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంకి వస్తున్న ఒక మనిషి కథ చూపిస్తున్నప్పుడు మనం రియలిస్టిక్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టు కనెక్ట్ ఇట్ విత్ ఆడియన్స్. సూపర్ హీరో లాగా చూపించకుండా రియలిస్టిక్గా ఉండాలి. అంత రియలిస్టిక్ ఉన్నప్పుడు మనము రియల్ లైఫ్లో ఇంట్లో తల్లితో కావచ్చు, తల్లితో ఒకలా ఉంటాం, చెల్లితో ఒకలా ఉంటాం, బ్రదర్తో ఒకలా ఉంటాం,
గర్ల్ ఫ్రెండ్తో ఒకలాగా ఉంటాము, అదే అమ్మాయి పెళ్ళైన తర్వాత అమ్మాయితో ఒకలాగా ఉంటాము, బయట సమాజంలో ఫ్రెండ్స్తో ఒకలాగా ఉంటాం. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఎలా కన్వర్ట్ అవుతామంటే, ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం అంటే వాళ్ళకి పవర్ ఉండదు, పైసలు ఉండవు. సో వీలైనంత వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేస్తారు. అవును, అంటే ప్రశాంతంగా ఉండాలి, ఉండాలని రిస్క్లు వద్దు అనుకుంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ప్రొటెక్టివ్ అయిపోతారు. ఎందుకంటే దే నో ద వాల్యూ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ దే నో మేము పైసలు పెట్టో లేకపోతే ఇంకేదో పలుకుబడి పెట్టో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోలేమని తెలుసు కాబట్టి చాలా ప్రొటెక్టివ్ అయిపోతారు. దే బికమ్ నేను ముందుంటా అనే క్యారెక్టర్ చిరంజీవిది. సో ఇప్పుడు ఈ దెర్ ఆర్ మల్టీ లేయర్స్. ఒక స్టేజ్లో చాలా సాఫ్ట్గానే అనిపిస్తాడు, ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత అరే ఇంత తెగిస్తాడా, ఇంత కూడా ఇలా ఉంటాడా అని. సో ఒక క్యారెక్టర్లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు ఇట్ గెట్స్ ఒక గ్రాఫ్ ఉంటే పర్లా. ఇందులో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేరియేషన్స్, యూనో ఫ్రెండ్స్లో హ్యాపీగా ఉండాలి అండ్ ఇట్ హ్యాస్ టు లుక్ వెరీ రియలిస్టిక్. దట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఆనందం, బాధ ఇవన్నీ ఉంటాయి. కమర్షియల్ సెటప్ లో అయితే కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళినా కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువ చేసినా కూడా ఏం కాదు. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఒక న్యాచురల్ రియలిస్టిక్ క్యారెక్టర్, రియలిస్టిక్ అప్రోచ్ తో కూడుకున్న సినిమా చేస్తున్నప్పుడు చాలా రియలిస్టిక్ అనిపించాలి. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. మనము ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వీ డోంట్ ఓవర్ డూ. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు చాలా నార్మల్గా మాట్లాడతాం. ఇంట్లో అమ్మతో ఉన్నప్పుడు చాలా అంటే సంభాషణ ఎట్లుంటాయంటే ఒక ఇంట్లో తల్లికి కొడుకు మధ్య జరిగినట్టే ఉండాలి. అక్కడ యాక్ట్ చేయడానికి ట్రై చేయకూడదు మనం. సో ద ఛాలెంజ్ వాజ్ టు బీ మై సెల్ఫ్ అండ్ టు బీ ఆ చిరంజీవి అనే క్యారెక్టర్ ఒకవేళ నిజంగా ఎగ్జిస్ట్ అయితే ఎలా బిహేవ్ చేస్తాడు అలాగే ఉండాలి. సో మీరు అన్నట్టు ఒక చిన్న కైండ్ ఆఫ్ పరకాయ ప్రవేశం చేయాల్సి వచ్చింది. బికాస్ ఇట్ ఈస్ నాట్ చైతన్య, ఇట్ ఈస్ చిరంజీవి. చిరంజీవి లానే చూస్తారు. చైతన్య అసలు ఎవరు గుర్తు కూడా రాడు. చిరంజీవి అనే క్యారెక్టర్ కనిపిస్తుంటది. అతను పడుతున్న బాధలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, అతని ట్రావెల్ ఆ జర్నీ మనకు తెలుస్తుంది. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పుడు మీరు అన్నపూర్ణ ఫోటో స్టూడియో తీసుకుంటే అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో ఒకటే గ్రాఫ్. వీడు అమ్మాయిని కొద్దిగా ఏజ్ ఎక్కువైపు ఉంటుంది, అమ్మాయిని లవ్ చేస్తాడు, ఇంకా అమ్మాయి లవ్ కోసమే అందులో ఇందులోకి వచ్చేసరికి ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న ఒక ఇంటికి పెద్ద కొడుకు లాగా అన్ని బాధ్యతలు ఉంటాయి, అన్ని బాధలు ఉంటాయి, అన్ని సంతోషాలు వాడికే ఉంటాయి. సో చాలా మంచి క్యారెక్టర్. అంటే సహజంగా ఎవరి ఇంట్లో అయినా సరే పెద్ద కొడుకు అంటే అందరికి మీద మోర్ రెస్పాన్సిబిలిటీ అతని షోల్డర్స్ మీదే ఉంటుంది. అందులో మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తీసుకుంటే పెద్ద కొడుకు మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. యూజువల్గా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఫ్యామిలీస్లో ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు. బట్ ఇదివరకు అయితే పెద్ద కొడుకు అనేసరికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇప్పటికీ ఉంటుంది అది ఖచ్చితంగా అందరిది. అంటే అమ్మా నాన్నలు కొంచెం వయసు మళ్ళారంటే అమ్మా నాన్నలు చూసుకోవాలి, చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారంటే వాళ్ళని చూసుకోవాలి, అవన్నీ కూడా ఉంటుంది వాళ్ళకి. సో అంటే ఇన్ని వేరియేషన్స్ కూడా ఇన్ని లేయర్స్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉన్న క్యారెక్టర్ రావడం మంచిది. అంటే చాలా మంచి క్యారెక్టర్, చాలా ఏమైనా మన త్రివిక్రమ్ క్యారెక్టర్ విలువలతో కూడుకున్న సినిమా, అంటే విలువలతో కూడుకున్నటువంటి క్యారెక్టర్ అది. తను కూడా ఒక ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్గా అంటే తన లైఫ్లో జరిగినవో అంతేనా? లైఫ్లో చూసినాయి సార్, ఎక్కువ నా లైఫ్లో ఏం జరగలేదు. ఎందుకంటే మీ చుట్టుపక్కల జరిగినాయి, చుట్టుపక్కల నుంచి తీసుకున్నాయి సార్. అదే ఒక అంటే కమర్షియల్ సినిమా ఉంటుంది సార్, ప్యారలల్ సినిమా ఉంటుంది. ప్యారలల్ సినిమాలో కూడా రకరకాల జానర్స్ ఉంటాయి. అక్షరన్న అంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినప్పటికీ కూడా మీకేమో ఆయన అక్షరన్న, ఆయనకేమో మీరు మ్యూచువల్ రెస్పెక్ట్, రిలేషన్ కూడా అట్లే ఉంటుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ అది. అయితే ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు హీ కెన్ ఆప్ట్ ఫర్ ఎ కమర్షియల్ ఫిల్మ్. ఇది అంటే మెసేజ్ ఓరియంటెడ్ లాగా కూడా ఉండదు. కాకపోతే మనం ఒక సొసైటీ నుంచి వస్తున్నప్పుడు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనం చెప్పే సినిమా అయినా మనం మాట్లాడే ఏదైనా కూడా ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని నమ్మి తను వచ్చిన మిడిల్ క్లాస్ లైఫ్లోంచి ఒక కథను తీసుకొని దాంట్లోనే చెప్పగలిగినంత చెప్పి మళ్ళీ ఏదో హితబోధ చేసినట్టు కాకుండా సొసైటీకి మనం ఎట్లా రెస్పాన్సిబుల్గా ఉండాలి, సొసైటీకి మనం రెస్పాన్సిబుల్గా ఉండాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే ఇవన్నీ అండర్లయింగ్గా ఈ కథలో చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక
ఒకదానికొకటి లింక్ అప్ అయ్యి మనకు ఎంగేజ్ చేస్తాయి. అంటే దీంట్లో ఒక లవ్ స్టోరీ కూడా పెట్టారా? లవ్ స్టోరీ ఉంటది. అంటే విజయశాంతి అన్నారు, నిజంగా ఆమె పేరు విజయశాంతి లేదా ఊరికే ఈయన చిరంజీవి కాబట్టి ఆమెకు విజయశాంతి అన్నట్టు? లేదు, దానికి కూడా బ్యాక్ స్టోరీ ఉంటుంది సినిమా. ఈయనకి చిరంజీవి ఎందుకు పెట్టాము, ఆమెకు విజయశాంతి అని ఎందుకు పెట్టామనేది అంటే మనం చెప్పము. అంటే ఇప్పుడు సినిమా లాంగ్వేజ్ మారింది సార్. ఇప్పుడు అన్ని డీటెయిల్ చెప్పాల్సి వస్తుంది. ప్రేక్షకులు ఒక షార్ట్ పెట్టేసేస్తే అందుకనే చిరంజీవి పేరు పెట్టాడా అని చెప్పి అంటుంది, ఇంకో షార్ట్ పెట్టేసేస్తే అందుకని విజయశాంతి పేరు పెట్టారని. ఆ ప్రయోగం అలా చేశాను నేను. అది ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చు అంటే అయితే అర్థమవుతుంది. దెర్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ దట్ చిరంజీవి అనే పేరు ఎందుకుంది అనే దానికి మనకు రీజన్ వచ్చేస్తుంది. అది ఆడియన్స్ అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకుంటాడు, కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు. బట్ ఆడియన్స్ హావ్ బికమ్ వెరీ స్మార్ట్ సార్. నీకు చాలా కాంప్లికేటెడ్ సినిమాలే ఇదివరకు ఎట్లాగా లేరు, ఇప్పుడు అంతా తెలిసిపోతుంది. ఓపెన్ హ్యామర్ చూసి అర్థం చేసుకున్నాను సార్. అదే అవును, పాండమిక్ తర్వాత వాళ్ళకి మరింత చైతన్యవంతులయ్యారు, కాంటెంట్ గురించి వాళ్ళకి బాగా అవగాహన వచ్చింది అసలు ఈరోజు. సో మీకు అంటే యాక్చువల్గా మనకి ఏ సినిమా అయినా సరే ఆ ఒక ఆర్టిస్ట్కి డబ్బింగ్ టైంలో అంటే సెట్స్ మీద తెలిసిపోద్ది చాలా వరకు, డబ్బింగ్ చెప్పేటప్పుడు మరింత బాగా తెలుస్తుంది. సో మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు మీ క్యారెక్టర్కి ఏమనిపించింది అసలు? మనకు అదే సార్ మీరు అన్నట్టు సెట్స్ మీద తెలుస్తుంది, కానీ మనకు సెట్స్ మీద అవగాహన ఉంటుంది. ఓకే మంచి సినిమానే అనే అవగాహన ఉంటుంది. అందులో మనం చేస్తే ఇంకొంచెం అరే మనం సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్ కాబట్టి మనకు తెలియని మాకు ఒక ప్రేమ ఉంటుంది. డబ్బింగ్ లోనే వస్తుంది సార్ మనకి. యాక్టర్స్ కి యూజువల్ గా సినిమా మీద ఓకే ఇది మంచి సినిమా కాబోతుందా లేదా అనేది మీరు డబ్బింగ్ చెప్పినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే లీడ్ యాక్టర్ గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్పాలి. సో నాకు కూడా డబ్బింగ్ చెప్పిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే డబ్బింగ్ తర్వాత కూడా దేర్ ఆర్ మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, మ్యూజిక్ అవన్నీ ఇంకా చాలా తీర్చిదిద్దే పనులు ఉంటాయి. కాకపోతే నాకు డబ్బింగ్ చూసుకున్నప్పుడు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఎంజాయ్ చేసిన డబ్బింగ్ కూడా ఎంజాయ్ చేసుకుంటూ చేసిన డబ్బింగ్ కూడా అది యూ విల్ నో ఈ సీన్ వర్కౌట్ అయింది, ఈ సీన్ ఇంకా మంచి చేయొచ్చు. అక్కడ కొన్ని సార్లు షూటింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు కొన్ని సీన్లు అనుకున్నట్టు చేయలేకపోతాం కావచ్చు. సో ఆ డబ్బింగ్ అడ్వాంటేజ్ ఏమైతుంది అంటే దాన్ని ఇంకొంచెం బెటర్ గా అవకాశం ఉంటుంది. యాక్టింగ్ తో కాకపోయినా అట్లీస్ట్ మన డైలాగులతో అట్లాంటి ఇంప్రూవైజేషన్స్ చాలా వచ్చినాయి. చాలా వరకు మెరుగులు దిద్దినాం. డబ్బింగ్ తో ఇంకా మంచిగా చేసినాం. సినిమా అంతా అయిపోయేసరికి ఒక ఓకే మంచి సినిమా తీసినాము, మంచిగా వచ్చింది సినిమా అంటే మనం అనుకున్నది, నేను ఏదైతే స్క్రిప్ట్ విన్నానో అనుకున్నట్టుగా ట్రాన్స్లేట్ అయింది, ఇంకా బ్యూటిఫుల్ గా ట్రాన్స్లేట్ అయింది. ఐ వాజ్ హ్యాపీ. ఓకే నేను తన పనితనం గురించి కుమార్ ఒక నా దగ్గరికి వెళ్ళే కాదు మిగతా అందరి దగ్గరికి వెళ్ళి తీసుకోగలిగిండు. నేను ఒక్కడిని మంచిగా చేసి మిగతా వాళ్ళు చేయకపోతే మళ్ళీ వేస్ట్ కదా. ఇదే క్యూములేటివ్ వర్క్ కదా, అదంతా క్యూములేటివ్ వర్క్, టీమ్ వర్క్. సో ప్రతి ఒక్క యాక్టరు ఒక సీను 2 సీన్లు కనిపించే యాక్టర్ అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోగలిగిండు. అండ్ కాస్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ డబ్బింగ్ చెప్పే, ఇప్పుడు హీరోయిన్ తెలుగు మాట్లాడుతుంది కాకపోతే మనకు శరణ్యతో డబ్బింగ్ చెప్పించినాం, చాలా మంచి వర్కౌట్ అయింది అది. ఇప్పుడు మీరు రేపు సినిమా భూమికి ఎంత బాగా చెప్పిందంటే అమ్మాయి అసలు ఎక్కడ కూడా మనకి ఇది భూమి వాయిస్ కాదు అన్నట్టు, సో అంత అమ్మాయి మాట్లాడుతున్నట్టు స్వయంగా. అండ్ అలా చెప్పితేనే మా అన్న రాసుకున్న డైలాగ్ కి అలాంటి ఒక తెలంగాణ ఫ్లూయెంట్ ఉన్న స్లాంగ్ వస్తేనే సెట్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి డైలాగ్ చాలా బాగా ముద్దుగా ఉంటాయి, మీరు సినిమా చూసినప్పుడు చాలా చాలా బాగుంటాయి. కన్నడం అమ్మాయి కదా, కన్నడం అమ్మాయి. అది అంటే ఇప్పుడు శరణ్యక్క చెప్పడం వల్లనే దానికి ఒక అంటే ఒక బ్యూటీ వచ్చింది. ఆ క్యారెక్టర్ కి, ఆమె ఫేస్ కి, మళ్ళీ ఆ స్లాంగ్ కి. ఇప్పుడు చిరంజీవి విజయశాంతి కన్వర్జేషన్ మీకు ఫస్ట్ హాఫ్ లో ఎంత అంటే ఆడియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు స్పెసిఫిక్ గా కొన్ని రీల్స్ చేయడానికని చేస్తారు. మాది బయటకు వచ్చినాక మా ఎన్ని రీల్స్ వస్తాయో మీరు చూడండి, పక్కా చెప్తున్నా నేను. చాలా మంచి కన్వర్జేషన్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. అది వాటితో పాటు మిగతా ఆర్టిస్టులు కూడా. నేనంటే మనకు ఇప్పుడు కథల్లో క్యారెక్టర్ రాసుకుంటారు కదా, ఎక్కువ మంది కొత్త వాళ్ళే ఉన్నట్టున్నారు కదా హీరో, ఎక్కువ నోన్ ఫేస్లు కొంచెం తక్కువగా ఉన్నట్టు. అంటే మనకు ఏంటిదంటే అందరూ నోన్ ఫేసెస్ ఆర్టిస్ట్ సార్. అంటే ఎక్కడ ఇప్పుడు చైతన్య అన్న అప్పటికి నాకు హీరో ఎస్టాబ్లిష్, అమ్మాయి కన్నడలో స్టార్, తెలుగులో మాత్రం ఇప్పుడే కదా. తెలుగులో కూడా సీరియల్స్ చేసింది, తెలుగు ఆడియన్స్ కూడా తను చాలా మంది తెలుసు. నిన్న పెళ్ళాడతా 2 సీరియల్స్ చేసింది. తర్వాత ఇంకా మిగతా క్యారెక్టర్ కూడా అంటే ఒక అతను బ్యాక్గ్రౌండ్ విలన్, ఒక పెద్ద పెద్ద హీరోలతో విలన్ బ్యాక్గ్రౌండ్ గ్యాంగ్ లో చేస్తాడు. అతనికి ఒక తీసుకొచ్చి ఒక మెయిన్ క్యారెక్టర్ ఇచ్చాను.
ఓకే 20 ఏళ్ళకి సినిమాలు చేస్తున్నారు. 20 ఏళ్ళకి సినిమాలు చేస్తున్నాడు. ఓ అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కొత్త బంగారులో ఒక మామ క్యారెక్టర్ ఉంటుంది కదా, అవును. అట్లా ఈయనకు క్యారెక్టర్ నిలబడిపోతుంది అట్లా. మ్మ్. అది అంటే తర్వాత ఏమవుతుంది అనేది అట్లా టీవీ రంగం నుంచి వెళ్ళి తర్వాత యూట్యూబ్ నుంచి వెళ్ళి ఇప్పుడు అన్న ఫ్రెండ్ అంటే అన్న తమ్ముని క్యారెక్టర్ చేసిండు, ఆ అబ్బాయికి 1.27 అంత, నాబిల్కి ఎంత అది అంటే ఒక 1 మిలియన్ యూట్యూబర్స్ అంటే Okay. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. Subscribers. వరంగల్ డైరీస్ అని చాలా తర్వాత చెల్లెలు క్యారెక్టర్ చేసింది, ఆమెకు ఒక 1 మిలియన్ ఏంటిది ఇన్స్టాగ్రామ్. అంటే ఒక 6-7 నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఆ థియేటర్ నుంచి వెళ్ళి మన సొసైటీ నుంచి వెళ్ళి కొంత నోన్ అంటే చాలా మంది తెలిసిన వాళ్ళు అదే. అట్లా. కాకపోతే వాళ్ళకు సినిమా ఫస్టే, కానీ సినిమా అంటే కెమెరా కొత్త కాదు అది. సో చైతన్య, మీరు క్రీడాకోలాకు ముందు ఒకటి అనుకోండి, క్రీడాకోల తర్వాత కొంచెం మీరు ఒక స్టెప్ అవును సార్, ఎదిగారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అవును సార్. సో ఎలా అనిపిస్తుంది మీకు, అంటే ఆడియన్స్ నుంచి మీకు అంటే మోర్ రెస్పాన్సిబిలిటీ అనిపిస్తూ ఉందా ఇప్పుడు? ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగినాయి అనుకుంటా మీ అవును మీద. సార్, ఖచ్చితంగా పెరిగినాయి. రెస్పాన్సిబిలిటీ ఫస్ట్కి వెళ్ళి ఫీల్ అవుతుంది సార్ నాకు. ప్రతి సినిమాకి క్రీడాకోలకు ముందైనా తర్వాత అయినా నా ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ సినిమా ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ అదే. టు గెట్ క్లోజర్, ఆడియన్స్కి దగ్గర అవ్వడానికి అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అన్ ఆపర్చునిటీ. అదే. అంటే తరుణ్ భాస్కర్ అనేది కాబట్టి కొంచెం క్రీడాకోల తరుణ్ భాస్కర్ ఇస్ అ బ్రాండ్. అవును. తరుణ్ భాస్కర్ ఇస్ అ బ్రాండ్ అండ్ సక్సెస్ఫుల్ బ్రాండ్. మ్మ్. అలాంటి ఒక సక్సెస్ఫుల్ బ్రాండెడ్ డైరెక్టర్తో మనం పనిచేసినప్పుడు మన స్థాయి కూడా పెరుగుతుంది. Right. మన స్థాయి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాంతో పాటు వచ్చే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అవును. సో క్రీడాకోల లాంటి సినిమా చేసిన తర్వాత నాకు ఇంకా వరుసలో ఇంకొక 3-4 సినిమాలు ఉన్నా, ఒక మంచి సినిమా రావాలి. ఇప్పుడు క్రీడాకోల అంటే ఆ చేసేటప్పుడు లేదా దానికంటే ముందే ఒప్పుకున్న దానికంటే ముందే ఒప్పుకున్నా. కాకపోతే ఆ సినిమా వచ్చింది, రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది, ఒక పెద్ద డైరెక్టర్తో చేసిన ఆ జనాలకు కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ డైరెక్టర్ విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్స్ చేసిన, ఇప్పుడు మళ్ళీ థర్డ్ చైతన్యతో చేస్తున్నా అంటే జనాలకు కూడా ఇప్పుడు నేను నెక్స్ట్ సూపర్ స్టార్ అవుతారా ఏంటి అని ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఉంటాయి. కాకపోతే నేను ఫస్ట్కి వెళ్ళి ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ ఐ ప్లేస్డ్ మై సెల్ఫ్ ఇన్ దట్ స్పేస్. ఒక మంచి యాక్టర్గా గుర్తింపు పొందాలని నాకు. మీరు ఎంట్రీ ఇవ్వటమే బందూక్తో ఇచ్చారు కదా. అవును, అవును. లీడ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇచ్చారు. తర్వాత గువా గోరింకా చేశాను, హవా అని చేశాను. బట్ 30/21తో బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. క్రీడాకోల తర్వాత ఖచ్చితంగా జనాలకు వచ్చిన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ నా మీద కూడా ఉంటుంది అనుకున్నప్పుడు షరతులు వర్తిస్తాయి ఇలాంటి సినిమా బయటకు వస్తే చాలా మంచి సినిమా. అదే వెరీ వెరీ కరెక్ట్ ఫాలో అప్ లాగా అనుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్తో చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ డైరెక్టర్తో చేస్తారు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు ఒక మంచి సినిమా ముందుకు వస్తే వాళ్ళ ట్రైలర్ చూసినా టీజర్ చూసినా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, అరే మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటుండు, అందులో పర్ఫార్మెన్స్ ఉంది, ఇందులో వెరీ రియలిస్టిక్ క్యారెక్టర్ చేస్తున్నాడు అంటే ఆ ప్లేస్మెంట్ కూడా అదే చెప్పిండు. మామూలుగా బేసిక్ మంచి అనలైజ్ చేస్తారు. ఆ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు అదృష్టవశాత్తు ఆ సినిమా తర్వాత షరతులు వర్తిస్తాయి రావడం కూడా మేబీ ఐఎమ్ సమ్వేర్ లక్కీ. ఓకే, ఇంకేదైనా సినిమా వచ్చి ఇంకే రెస్పాన్స్ ఎలా ఉండేది. ఇది ఒక మంచి సినిమా అండ్ వెరీ రియలిస్టిక్ రిలేటబుల్ సినిమాతో రావడం అనేది జనాలు మీ లైనప్ లో కరెక్ట్ గా వచ్చే సినిమా అనుకోవాలి. ఇది టేస్ట్ కి తగ్గట్టు ఒక మంచి సినిమాలే వస్తాయి తన దగ్గర నుంచి అనే దాంట్లో. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అవుతుంది కదా సార్ క్రీడాకోల తరుణ్ భాస్కర్ అనేసరికి. నెక్స్ట్ ఫాలో అప్ ది చాలా మంచిగా ఉండాలి. అంటే అట్లీస్ట్ నేను ఐ నో నేను ఒక మంచి సినిమా చేస్తాను, జనాలకు కూడా చూసినప్పుడు అరే ఇదేంది పిచ్చోడు ఎట్లా చేస్తుండో అనుకోకూడదు. నా టీజర్ కానీ నా కాంటెంట్ కానీ నా పోస్టర్స్ కానీ చూసినప్పుడు అరే మళ్ళీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వస్తుంది కదా, ఈస్ కమింగ్ అప్ విత్ సంథింగ్ నైస్ అనే ఫీలింగ్ ఇవ్వగలగాలి. సో అది ఈ సినిమాతో ఫుల్ఫిల్ అవుతుంది. కానీ దీంతో పాటు ఇంకోటి ఏదో లిప్ లాక్ తోటి ఒక సినిమా కూడా రాబోతున్నట్టుంది, హనీమూన్ ఎక్స్ప్రెస్. దానికంటే ముందు పారిజాత పర్వం ఉందండి. హనీమూన్ ఎక్స్ప్రెస్ ప్యూర్ రామ్ కామ్. ఓకే, అది ఒక డిఫరెంట్ జాన్రా. ఇప్పుడు యాక్టర్ గా నేను మడి కట్టుకొని కూర్చుంటాను, నేను చేయను అంటే వర్కౌట్ కాదు కదా సార్. నేను ఇది ఫ్యామిలీ డ్రామా. పారిజాత పర్వము నెక్స్ట్ రాబోయే సినిమా, నెక్స్ట్ రిలీజ్, ఇట్స్ అ కిడ్నాప్ క్రైమ్ కామెడీ జాన్రా. దాని తర్వాత హనీమూన్ ఎక్స్ప్రెస్, ఇట్స్ ప్యూర్ రామ్ కామ్. ఓకే, మంచి సినిమా. ఇట్స్ తర్వాత అడాప్టేషన్ ఆఫ్ పటేల్ తోటి లిప్ లాక్. హనీమూన్ ఎక్స్ప్రెస్. దాని తర్వాత ఆర్జీవి గారితో ఒక హారర్ ఫిల్మ్ చేసిన. ఓకే, అదేదో టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, నా పెళ్ళాం దయ్యం. నా పెళ్ళాం దయ్యం. మేరా బీవీ భూత్ హై, ఇట్స్ 3D ఫిల్మ్. ఓకే, 1 hour యాక్చువల్ గా పేరు మార్చినట్టున్నారు కదా టైటిల్ దానికి.
ఆ టైటిల్ ఫస్ట్కి వెళ్ళేది సార్. అప్పుడు రకరకాల బారిలో అది సిరీస్ లాగా చేసాం, అది లేదు. ఇప్పుడు రీసెంట్ గా ఇది ఎవరికి తెలియదు, న్యూస్ ఎక్కడ తెలీదు, ఓకే అంటే సైలెంట్ గా చేసేసాము. అండ్ వారు కూడా నా పెళ్ళాం దయ్యం, మీరా బీవీ బూత్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ. ఇట్స్ 3D ఫిల్మ్, 1 hour 45 minutes స్ట్రైట్ హారర్ ఫిల్మ్. మళ్ళీ డైరెక్టర్ ఆర్జీవి గారే డైరెక్టర్. ఆల్ హీ వాస్ దేర్ ఎవ్రీ డే అండ్ హీ షాట్ ఇట్. ఆయన ఉండి ఆయనే చేశారు. అది రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత ఇంకొక సర్వైవల్ డ్రామా చేశాను. ఒక కంటైనర్ లో స్ట్రక్ అయిపోయి సినిమా అంతా ఆ కంటైనర్ లో ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. సో అదే అంటే ఇప్పుడు సంబంధం ఉండదు. యాక్టర్ గా నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు డిఫరెంట్ కథలు ఎంచుకోగలగాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకోగలగాలి. ఇప్పుడు ఈ సినిమాలో చూసిన వాళ్ళు నన్ను ఆ సర్వైవల్ డ్రామాలో చూస్తే అసలు ఏంటి ఇంత వేరియేషన్ ఏంటి అనుకుంటారు. లేదా మళ్ళీ మీరు అన్నట్టు హనీమూన్ ఎక్స్ప్రెస్ లిప్ లాక్స్ అంత ఇంటిమేట్ సీన్ చూస్తే జనాలు అది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నాకే ఆశ్చర్యం. అంటే నాకు కొంచెం సస్పిషియస్, అసలు హౌ వుడ్ దే వెయిటింగ్ అన్నట్టు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. సో అంటే మోర్ ఓవర్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి షరతులు వర్తిస్తానేది యాక్చువల్గా మీ నిజ జీవితంలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఎక్కడో చోట ఉంటుంది. అందుకే అంత బాగా వచ్చింది. ఎక్కడో అంటే ఒకటి నేను మిడిల్ క్లాస్ నుంచి రావడము, కరీంనగర్ నుంచి రావడము, తర్వాత రాసుకున్న కథలో చాలా సందర్భాలు చాలా సీన్స్ నాకు రిలేటబుల్గా ఉండడము. ఆయన ఇప్పుడు షరతు సినిమా తీసుకుంటే ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి కావచ్చు, లేకపోతే మా సిస్టర్తో కాన్వర్జేషన్ కావచ్చు, చాలా రిలేటబుల్గా ఉండడం, అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. అంటే అన్నట్టు కథనే వెతుక్కుంటుంది కథానాయకుడిని. అంటే నా లైఫ్లోనే మీ దానికి దీనికి రిలేటబుల్గా కాదా కానీ బాగా తెలిసిన అతను మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య అందరికీ తెలిసినవాడే. టీచర్స్ దగ్గర నుంచి, తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి, తమ్ముళ్ళ స్నేహితుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయటం, అంటే ఎక్కువ ఇస్తాడని చెప్పేసి ఉద్దేశంతో కలెక్ట్ చేయటం. వాళ్ళు నిజంగా అట్లాగే వాళ్ళ అమౌంట్ నెల వాళ్ళ మంత్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పడిపోవటం కాబట్టి ఇక నమ్మేసి ఎక్కువ మంది ఇచ్చేశారు. ఒక్కసారి బ్లాస్ట్ అలాంటి జరిగింది. స్టిల్ దానికి బాధ్యతలు ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు కూడా అవుతున్నారు. అలాంటిది ఏమో అనిపించింది నాకు ఇది కింద చూస్తే. అంటే ఆర్థిక నేరాలు ఒక కొత్త పర్స్పెక్టివ్ లో చెప్పినాం. అంటే మనము అంటే పాతదాన్నే మన పర్స్పెక్టివ్ లో కొత్త నరేషన్ లో చెప్పినాం సార్. ఆర్థిక నేరానికి సంబంధించింది, ఎట్ ది సేమ్ టైం చైన్ సిస్టమ్ సంబంధించింది. కానీ అది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే అన్ని అవే మల్టీ లెవెల్ మార్కెటింగ్, చైన్ సిస్టమ్ అంతా సిమిలర్. కాకపోతే దాన్ని కొత్త వేళ చెప్పినాం. అంటే మనుషులకి ఎట్ ది సేమ్ టైం, డబ్బుకి ఎట్ ది సేమ్ టైము ఇంకొక కొన్ని విషయాలు. అంటే సినిమా చూస్తే మీకు అది అర్థమవుతుంది. అట్లానే ఎవరిని పాయింట్అవుట్ చేసి చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరిని అంటే లాస్ట్ ఒకటే ఉంటుంది, అంటే ఒక మంచి డైలాగు. అంటే అది ఆ రోజు కూడా బాగా ఎంజాయ్ చేసినాం. అంటే ఎవరి ఆలోచనలకు వాళ్ళే బాధ్యులు. అది అది మంచి ఆలోచన అయితే మంచి జరుగుతుంది, చెడు ఆలోచన అయితే చెడు జరుగుతుంది. అట్లా ఆ కంటెంట్ లో చెప్పినాం మేము. కంటెంట్ చిన్న పొలిటికల్ డ్రామా కూడా ఉంటుంది సార్ దీంట్లో. అంటే దాని నుంచి వచ్చే ఒక పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్, అక్కడ లోకల్ పొలిటీషియన్స్, లోకల్ లీడర్స్ ఉంటారు కదా, జరిగే అంటే ఇప్పుడు ఒక చేస్తుంటారు. ఒక కథ తీసుకున్నప్పుడు అందులో జరిగే అన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక కాలనీలో జరుగుతున్న స్టోరీ అనుకోండి, అందులో ఎక్కడో కార్పొరేటర్ రావడం మీద ఉంటాయి. సో అట్లనే మన కథలో కూడా చిన్న పొలిటికల్ డ్రామా కూడా ఉంటుంది. అది ఎట్లా అది అంటే ఇప్పుడు దానికి ఎట్లా అని అంటే ఇప్పుడు మనం ఒక బస్తీలో ఒక 10 మంది సమస్య అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ వస్తారు. అది వాళ్ళు ఏంటిది అన్ని వాళ్ళ స్వార్థం కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అందులో అంటే నేను ఇక్కడ ఏంటిదనంటే కొన్ని అంటే అది ఒక స్టేట్మెంట్ అని కాదు కానీ కారణం వాళ్ళే అవుతారు, సాల్వేషన్ వాళ్ళే అవుతారు, మళ్ళీ ఆ పోరాటం కూడా వాళ్ళదే అవుతుంది. అయితే అదే అట్లా దాన్ని ఒక చిన్న సెటరిక్ గా ఎవరు ఇబ్బంది పడకుండా చెప్పే ప్రయత్నం చేస్తాం. చిన్న సెటరిక్ గా చెప్పే ప్రయత్నం చేస్తాము. అట్లానే ఎవరిని ఇబ్బంది పెట్టలేము. ఎందుకంటే మాది క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. అంటే ఇప్పుడు అసలు నా సర్టిఫికేట్ నా సినిమా చూసినాక వాళ్ళు అంటే సెన్సార్ వాళ్ళు తెలంగాణ సినిమా చూడాలంటే ఎక్కడో ఒక డైలాగు బీలాగో వినబడుతుంది. అంటే వాళ్ళు దాన్ని తప్పుపట్టలేదు. అట్లా ఇది ఇంట్లో కూడా వింటాము అని అనుకున్నారు.
ఎక్కడన్నా సరే అది లేదు, ఎక్కడన్నా ఒక అభ్యంతరకరమైన సన్నివేశం ఉంటుంది, కల్చర్లో భాగం కావచ్చు, కానీ కొంచెం సినిమా పెద్ద మాధ్యమం కదా అట్లా ఏదన్నా ఉంటుందా అని అనుకున్నాను. అది కూడా వాళ్ళకి ఎదురు కాలేదు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈయన డబ్బులు పెట్టిండు, తిడతాడా ఇంకెవరినన్నా ఏమైనా అంటాడా అనేది అది జరగలేదు. ఎట్ ది సేమ్ టైం స్వస్తిక్ సింబల్ వేసిండు, పొలిటిక్స్ ఏమన్నా చేసిండా అని అంటే అది వాళ్ళకి ఏం అనిపించలేదు. క్లీన్ ఒక్క మేము ఎట్లా ఇచ్చినాం అట్లా మాకు అంతే, ఎట్లా ఇచ్చినాం అట్లా, నో కట్స్, నో మ్యూట్స్, సూపర్. ఒక్క నేను అది కూడా అడిగినాను, ఒక స్మోకింగ్ అది తగ్గించండి మేడం కొంచెం అనంటే, ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం మంచిగా నచ్చింది నాకు. అంటే ఇప్పుడు నువ్వు స్మోకింగ్ యాడ్ నీ దాంట్లో స్మోకింగ్ యాడ్ లేదు కానీ 2 డ్రింకింగ్ సీన్లు ఉన్నాయి, అవి అర్థవంతంగా ఉన్నాయి, మేము వాటిని కాదనట్లేదు. ఇప్పుడు నువ్వు యాజ్ అ సెన్సార్ బోర్డు మెంబర్వి, ఇప్పుడు నీకు ఇయ్యలేదనుకో ఇంకొకళ్ళు అట్నే ఉంటుంది. ఎందుకు నీవు మంచి సినిమా చేసినావు, నీకు మనకేంటిది అది వేయడం వల్ల నువ్వు అన్ని సొసైటీలో ఎన్ని మంచి విషయాలు చెప్తున్నావు, ఇది కూడా ఒక మంచి విషయం చెప్తున్నాను, ఉండండి ఒక నిమిషం, పెద్ద ప్రాబ్లం లేదా అని చెప్పేసి అట్లా సమాధానం చెప్పాను. చైతన్య, మీరు ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చారు కదా, సాఫ్ట్వేర్ జాబ్ను కూడా వదిలేసుకొని, ఇదివరకు మీరు ఒకసారి చెప్పారు, మీరే చెప్పారు కాబట్టి 3 లక్షలు నెలకు 3 లక్షలు సంపాదించే ఉద్యోగం వదిలేసుకొని వచ్చారన్నారు కదా. ఏ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని, ఎందుకంటే సినిమా అనేది ఒక గ్యాంబ్లింగ్ అంటారు, లాటరీ అంటారు, రకరకాలు. అంటే ఇక్కడ ఒక 1000 మంది ట్రై చేస్తే ఒకరికో ఇద్దరికో ఛాన్స్ వస్తాయి. అంతమంది అంటే రోజు 100 మంది ఇక్కడ ఛాన్సుల కోసం తిరుగుతూ ఉంటారు. అది మద్రాసులో అయితే మనకి ఇంకా ఈజీగా తెలుస్తుంది, ఇక్కడ ఏంటంటే ఇంకా ఎక్కువ అయిపోయేటప్పటికి మనకు తెలియదు. కానీ బట్ నా వృత్తిలో చాలామందికి నాకు తగులుతూ ఉంటారు అట్లా. సో ఏ కాన్ఫిడెన్స్ తోటి ఈ సినిమాల్లో ఒక యాక్టర్గా నేను నిలదొక్కగలను చెప్పి అంత ఆదాయం వచ్చి, ఎందుకంటే మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి సంబంధించిన వ్యక్తి అనుకుంటున్నాను నేను. అవును సార్, ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండే సార్. మమ్మీ హౌస్ వైఫ్, డాడీ మనకు ఊర్లో రేషన్ షాప్ ఉంటుంది, పొలాలు అవి వెరీ బేసిక్ షాప్, రేషన్ షాప్ ఉంటుంది. నాట్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, బేసిక్. మీరు పెద్దవాళ్ళు ఇంట్లో? నేను పెద్దవాడిని. సో అంటే ఒక్కరే, నేను ఒక్కనే, సిస్టర్ ఉంది, ఐఎమ్ ద ఎల్డర్ వన్, బట్ దట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ. ఏదైనా అబ్బాయి ఉన్నారంటే అక్కడైనా సరే మనం ఉంటుంది. అయితే సార్ నేను అగైన్ మా అన్నయ్య వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు, కజిన్స్ ఎప్పటి నుంచో 20-25 ఇయర్స్ నుంచి. ఒక బ్యాకప్ పేరెంట్స్కి కూడా ఓకే అక్కడ ఉన్నాడు, అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం వర్కౌట్ కాకపోతే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాడని చిన్నప్పటి నుంచి అనుకున్నారు. 10th అప్పటికి వెళ్ళి కూడా ఆస్ట్రేలియాకి పంపిద్దాము, అక్కడే చదువుకొని అక్కడ జాబ్. ఇప్పుడు ఈ రెగ్యులర్గా జరిగేదే అనుకున్నట్టే నేను కూడా ఫినిష్డ్, ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎంబీఏకి ఆస్ట్రేలియా వెళ్ళాను, ఎంబీఏ ఫినిష్ చేశాను, అక్కడే జాబ్ కూడా చేశాను. అంతా ఇక్కడ పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. ఇది దిస్ వాజ్ 2014-15 సార్. ఓకే, 8 ఇయర్స్ బ్యాక్. మంచి మంచి సంబంధాలు వచ్చాయి, ఇంకా అయిపోయింది. ఎనీ ఫాదర్, ఎనీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ అనుకునేది ఇంకా అయిపోయింది, సెటిల్ అయిపోయాడు. నేను కూడా ఒక పాయింట్లో నెల తిరిగేసరికి జీతం వస్తుంది, మంచి అమౌంట్ వస్తుంది, ఒక మంచి కార్ తీసుకుందాం అనుకున్నా, ఏదో ఒక కారు తీసుకున్నా. తర్వాత ఫారెన్ లో ఉంటే సరిగ్గా నెక్స్ట్ ఇల్లు తీసుకుందామని, ఇది ఆస్ట్రేలియా. ఎప్పుడైతే నాకు కొంచెం లగ్జరీ లైఫ్ కి అలవాటు అవుతున్నానో అప్పుడు నాకు ఇది స్ట్రక్ అయింది. నేను అంటే ఎవరికి చెప్పకుండా నేను బ్యాక్ ఆఫ్ మై మైండ్ నాకు తెలుసు నేను మళ్ళీ సినిమాల్లోకి రావాలి, సినిమానే నాకంటే సినిమా అనే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు నుంచి కాదు సార్, నా చిన్నప్పటి నుంచి డాన్స్ బేబీ డాన్స్ ఆడిషన్స్ కూడా నేను పోయి రిజెక్ట్ అయినా, సెలెక్ట్ కాలేదు. ఓకే, అవునా? అప్పట్లో చిన్నప్పుడు. తర్వాత నువ్వు నేను ఆడిషన్స్ అప్పుడు కూడా వెళ్ళా, అక్కడ కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఇట్ వాజ్ వెరీ యంగ్ బై దెన్. టీనేజ్ అప్పుడే. అప్పుడు రామానంద్ గారు చూసి నువ్వు చిన్న చదువు అయిపోయినాక రాపు అని కూడా అన్నారు. మధునందన్ అప్పుడు ఇప్పుడు యాక్టర్ గా చేస్తుండే తను రామానంద్ గారి దగ్గరికి వెళ్తుండే. రామానంద్ గారు లేరు ఇప్పుడు, తేజ గారి దగ్గర కాస్టింగ్ డైరెక్టర్ చేసేవారు. నో మోర్. అప్పటి నుంచి ఉండేది. కాకపోతే మనం ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈ మధ్యతరగతి వచ్చినప్పుడు నేను హీరో అవుతా అని చెప్తే వాళ్ళకి అది డైజెస్ట్ కాదు. ఫస్ట్ వాళ్ళు నన్ను పిచ్చోలా చూస్తారు. అందరి ద్రాక్ష కదా సార్ మనకు అది. సో నేను ఎప్పుడు చెప్పలేదు, చుట్టుపక్కల వాళ్ళు నమ్మరు, ఎవరు నమ్మరు. ఫస్ట్ మనకు చెప్పుకోవడానికి నామేషం ఉంటుంది. నేను హీరో అవుతా అంటే మనకే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ప్రాసెస్లో టు బి వెరీ ఆనెస్ట్, నేనంటే
మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం తెలుసు సార్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇష్టం అంత జరిగింది. నాకు మా చెల్లె పెళ్ళి అయిపోయిన తర్వాత సినిమాలోకి రావాలని ఉండే. ఓకే. ఇప్పుడు సరే ఏ ఫ్యామిలీలో అయినా మధ్యలో మీ అన్నయ్య ఏంది సినిమాలలో చేస్తుంటా, సినిమాలలో తిరుగుతున్నట్టుగా ఇవన్నీ ఉంటాయి సార్. సో మై ఓన్లీ ఇంటెన్షన్ వాజ్ మా చెల్లెలు పెళ్ళి అయిపోతే ఇంకా నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను నా నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా మా ఫ్యామిలీ అయితే బతకగలదు అనే కాన్ఫిడెన్స్ ఉండే. సో ఇవన్నీ ఆలోచించుకుని ఆస్ట్రేలియాకి వెళ్ళి 3 ఏళ్ళ తర్వాత వచ్చా. చెల్లి పెళ్ళి అయిపోయినాక మళ్ళీ వెళ్ళి 9 months ఉన్నా. ఆ 9 months కేవలం డబ్బులు సంపాదించుకోవడానికే వెళ్ళా. ఎందుకంటే వస్తే 2 ఏళ్ళు అది వరకు తెలియదు, వస్తే 2 ఏళ్ళు మళ్ళీ ఫీడింగ్ ఉండాలి, మీటర్ రన్నింగ్ ఉండాలి, మళ్ళీ వీళ్ళు ఆడుకునేది. వెళ్ళి పెళ్ళి అయిపోయింది. ఒక 1 year తర్వాత 1 night నేను ఎప్పుడైతే ఇంకా లగ్జరీగా అలవాటు అవుతున్నానో టికెట్ బుక్ చేసేసుకొని 15 రోజుల తర్వాత అన్న వాళ్ళకి చెప్పి, అప్పుడు కూడా చెప్పలేదు, టికెట్ బుక్ చేసేసుకున్నా తక్కువకి, మళ్ళీ ప్రైస్ తక్కువ వస్తుందని 15-20 days ముందే బుక్ చేసుకుని చెప్తే అన్న వాళ్ళు ఎక్కడో కొంచెం డౌట్ ఉండే, వీడు మళ్ళీ రాడేమో అని బ్రెయిన్ స్టార్మింగ్ చేయడానికి ట్రై చేశారు. సినిమాలకు అని తెలియదు, మళ్ళీ 3 నెలలకు వస్తా, 3 నెలలకు వస్తా ట్రై అది అని చెప్పి చేశారు. కాకపోతే ఒకరిద్దరికి అర్థమైంది, చెప్పారు అది కాదు అని. నేను వినలా, వచ్చేసా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్, మీరు అన్నారు ఏ కాన్ఫిడెన్స్తో వచ్చానంటే ఒక మొండి ధైర్యం ఉండే సార్. నేను వెళ్ళిన తర్వాత 1 yearలో కొడతా అంటే అప్పుడు బ్రష్ 24-25 yearsకి ఆ అడ్రినలిన్ రష్ అట్లా ఉంటుంది. నేను వెళ్ళి సాధించుతా, నేను ఐ నో ఐ కెన్ యాక్ట్. నా చిన్నప్పటి నుంచి నాకు లోపట ఉంది, నేను వెళ్ళి ఈ జీల్ అనేది మీలో కలగటానికి ఏదన్నా ఉందా? చిన్నప్పటి నుంచి సార్ ఇది చిరంజీవి గారి సినిమాలు చూడడము, నేను సినిమా సీరియల్ ఇర్రెస్పెక్టివ్ ఏది లేకుండా టీవీ ముందు అట్లా రోజులు కూర్చునేవాడిని చిన్నప్పుడు. ఓకే, అది ఇష్టం అన్నమాట. అంతే, ఎనీ మీడియం కావచ్చు, సీరియల్ కావచ్చు. మా ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు. ఇప్పుడు చిన్నప్పుడు నేను అద్దాలు వచ్చినాయి సినిమా టీవీ చూసి ఇప్పుడు లేజీ చేయించుకున్నాను అనుకోండి. టీవీ చూస్తుంటా కదా ఇట్లా ఇది చేసేవాడిని, నాకు చాలాసార్లు రికార్డ్ చేశాను. వచ్చి టాక్మని కొడుతున్నాను టీవీ ముఖంలో మూతి పెట్టుకుని అంటే ఇట్లా చూస్తుంటే ఏడుస్తే నేను ఏడవడము ఇవన్నీ చేసేవాడిని. చూసే వాళ్ళకు అంటే వీడికి ఎక్కడో ఇంట్రెస్ట్ ఉందని తెలుసు. అంత అంటే అది అంటే నాకు ఈ పర్టికులర్ పాయింట్లో సినిమాలోకి వెళ్దామని అని అట్లేం లేదు సార్. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి ఇష్టం అనేది మీ రక్తంలో కలిసిపోయింది, మీ నరాల్లో ఇంకిపోయింది. నాకు చాలా ఇష్టమైన అది లేడీ డిటెక్టివ్ అని ఉండేది, అదైతే విపరీతంగా చూసేవాడిని. ఈటీవీలో వచ్చేది లేడీ డిటెక్టివ్, విపరీతంగా అంటే విపరీతంగా. స్టార్టింగ్ లో దాని పేరు తెచ్చిన సిరీస్ అదొకటి, చిన్న సస్పెన్స్ లాగా చిన్న, అయితే అసలు మామూలుగా చూసేవాడిని కాదు. అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఫస్ట్ ఇన్స్పిరేషన్ వాజ్ చిరంజీవి గారు. ఇంకా అప్పుడప్పుడే సినిమాలు వస్తున్నాయి, మెగాస్టార్ అనేసరికి ఇంకా అక్కడి నుంచి యాక్టింగ్ చేయాలి. పర్టికులర్ హీరో అని ఏం లేకుండా యాక్టింగ్ చేయాలి, ఏదో రకంగా యాక్టర్ కావాలి అని ఉండేది. కాకపోతే మనకు తెలుసు కదా మన రేంజ్, మనకు అంత లెవెల్, మన సీన్ లేదు. ఎక్కడో కరీంనగర్లో యాక్టింగ్. తర్వాత నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన ఏదో ఇంకా నా ట్రయల్స్ నేను చేస్తున్న టైంలో కూడా ఇంట్లో వాళ్ళు అదే మా మమ్మీ డాడీ క్లియర్ చెప్పారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు, కోట్ల మంది వస్తున్నారు, అందులోకెళ్ళి నువ్వు ఒక్కని పోయి ఏం చేస్తావు, అది నీ తరం కాదు, మన తరం కాదు, అదే నీ పిచ్చి ఆలోచన, అది గట్టిగా అందరికీ చూస్తే మంచిగా అనిపిస్తుంది, అందరికీ చేయాలని ఉంటుంది, హీరో కావద్దని అనుకుంటుంది, కానీ మన లెవెల్ కూడా ఆలోచించుకోవాలి కదా అని హీ వాజ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ పర్స్పెక్టివ్. అదే అంటే రియాలిటీ అనేది ఆలోచించాలి కదా అని. అసలు నాకు కూడా మీరు అన్నట్టు కొన్ని ఐ నో ద ఫ్యాక్ట్, కొన్ని లక్షల మంది వస్తారు, నాకు కనీసం దారి కూడా తెలియదు. అంటే ఇలా పోతే వర్కౌట్ అవుతుంది, ఇలా ఉంటే ఇది వస్తుంది అని కూడా తెలియదు. వచ్చినాం అంతే, ఏదో డబ్బులు ఉన్నాయి, 2 ఏళ్ళు నడిపిద్దాం అనుకున్నా, 1 yearకే అయిపోయినాయి. ఎక్కడ పోతే ఎవరు కలిస్తే వాళ్ళ పరిచయాలు పెంచుకోవాలి, నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడము. అట్లానే బంధువుకు వచ్చింది, ఇది వచ్చేసింది కదా ఇంకా అని చెప్పేసి వచ్చిన 1 yearకే అసలు అన్బిలీవబుల్ అచీవ్మెంట్. వచ్చిన 1 yearకే లక్ష్మణ్ కదా డైరెక్ట్, 1 yearకే సినిమా వచ్చేసింది, ఇంకా తిరుగులేదు మనకి అని. దానికి తోడు తెలంగాణ రెవల్యూషన్ పైన సినిమా అయ్యేసరికి ఫుల్ హైప్, హడావిడి, నెక్స్ట్ సూపర్ స్టార్ అని ఏదో పేపర్లో రాశారు. ఇంకా నేను అయిపోయింది, అసలు ఏంటి వచ్చి నేను 2 years అనుకున్నా, 1 yearకే నా లైఫ్ ఇలా ఉంది ఏంటి. అటెన్షన్ చాలా ఎక్కువ వచ్చింది సార్ తెలంగాణ రిలేషన్ అయ్యేసరికి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇదేదో బాగుంది కదా అనిపించింది. కాకపోతే అగైన్ మళ్ళీ ఇంట్లో నమ్మి ఉండకపోయేది, ఏదో అంతా 3 4 ముచ్చట అని వాళ్ళకి దే డిడ్ంట్ బిలీవ్ మీ ఎట్ ఆల్.
తర్వాత సినిమా రిలీజ్ అయింది, నెక్స్ట్ డే అసలు అది సార్ అప్పుడు నాకు రియాలిటీ చెక్ అర్థమైంది. ఓకే. నిన్నటి వరకు అంతా హైప్ చేసి పోయిన సినిమా అంటే ఏంటి అనేది ఒకటే డే. ఇవాళ రిలీజ్ అయింది, నెక్స్ట్ డేకి వెళ్ళి ఫోన్ కాదు కదా జనాలు తిరిగి కూడా చూడలేదు మళ్ళీ. ఓకే. అప్పటి నుంచి ఇంకా కొద్దిగా భయం. సినిమాలో నటించడమే కాదు, సక్సెస్ అనేది వస్తేనే మనం ఇక్కడ మన కంటిన్యూషన్ అనేది భయం స్టార్ట్ అయింది నాకంటే. అప్పటి వరకు సినిమా వచ్చేస్తుంది, నేను చేసేస్తా పీకేస్తా అని అదొక ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా సార్. రియాలిటీ చెక్ ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. నేను కూడా సినిమాలు బాగా చేసినా, నాకు ట్రైలర్ వచ్చిన మంచిగా చేసినా అనుకున్నా, కానీ రియాలిటీ వేరు, వాస్తవం వేరు. సినిమా జెన్యున్గా బాగాలేకుండే, వర్కౌట్ కాలేదు, అయిపోయింది. దెన్ రియాలిటీ స్ట్రక్ మీ. అప్పుడు అర్థమైంది కాన్ఫిడెన్స్ ఒకటే కాదు, దానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అని. ఆ తర్వాత 4-5 years రియల్ స్ట్రగ్లింగ్ ఫేస్ సార్. 360 రోజుల్లో అంటే ఇక్కడికి వచ్చి ఒక 4-5 months జాబ్ చేశాను, అది సినిమాలు చేద్దామని. బంధువుకి వచ్చిన తర్వాత జాబ్ కూడా మానేశాను, ఇన్కమ్ లేదు. బంధువుకి 2 years పట్టింది సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసరికి. ఇంట్లో వాళ్ళని అడగాలంటే మొహమాటము. ఇప్పుడు నేను ఉప్పల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడానికి స్టార్టింగ్ కార్లో తిరిగేవాడిని, 1000 రూపాయలు అవుతున్నాయి. ఒక పాయింట్ తర్వాత 1000 రూపాయలు చాలా భారంగా అనిపించింది. బండి మీదకి వచ్చాను, 100 రూపాయలు అయిపోద్ది కదా అని. ఆ 100 రూపాయలు కూడా భారంగా అనిపించింది ఒక పాయింట్ తర్వాత. అంటే లేవు అవకాశాలు లేవు. 365 రోజుల్లో 3 రోజులు మాత్రమే షూట్ చేసేవాడిని, దానికి డబ్బులు వచ్చేవి కాదు. ప్రేమంలో చేసా, శమంతకమేంలో ఒక చిన్న రోల్ చేశా, దేనికి డబ్బులు రాలేదు. దేనికి డబ్బు తర్వాత వకీల్ సాబ్ అని చేసా, అసలు అవకాశాలే రాలేదు. కాకపోతే ప్రతిరోజు ఏదో అవకాశం ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ డైరెక్టర్ సినిమా చేశారు మీరు? ఒకటే రోజు. అంటే ఎవ్రీ డే ఏదో ఆపర్చునిటీ ఉన్నట్టే అనిపిస్తుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. అసలు సంవత్సరం తిరిగే వరకు ఏం కాదు, ఆ హోపే నడిపిస్తుంటుంది సినిమా వాళ్ళని. అవును, ఏదో ఇంకా రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది. రావటం అనేది ఒక ఊబిలో దిగినట్టే, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడం అంటే కష్టం. అక్కడ నుంచి ఇంకొక పాయింట్లో వదిలేద్దాం అనుకున్న, ఇండస్ట్రీ అయిపోయింది, 30 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంట్లో వాళ్ళ ఒక పాయింట్ తర్వాత ఫ్యామిలీ కూడా బాగా అంటే యాక్చువల్గా అప్పటికే మీకు పెళ్లి సంబంధాలు చూడటము ఇవన్నీ జరిగి అంటే ఒక 3-4 ఏళ్ళు గడిచిపోయి ఉంటాయా? గడిచిపోయి మొన్నటికి 8 ఏళ్ళు అవుతుంది సార్. అదే ఒక పాయింట్ ఇప్పటికి స్టిల్ బ్యాచులర్. ఒక పాయింట్ తర్వాత నా ఎగ్జిస్టెన్స్ కూడా అంటే ఇంకా వీడు వేస్ట్, ఎందుకు పనికిరాడు, అందమైన బ్యూటిఫుల్ కెరీర్ని వదిలేసుకొని వాడి జీవితమే కాకుండా వాళ్ళ అమ్మా నాయన జీవితం కూడా నాశనం చేసిండు వీడు. వాళ్ళు డైరెక్ట్ వచ్చేది ఇదే వస్తుంది, డైరెక్ట్ డిపెండెంట్ ఆన్ మీ కదా సార్. అవును, ఏ తల్లికైనా, మధ్యతరగతి తల్లికైనా తండ్రికైనా వీడు జాబ్ చేస్తే మన లైఫ్ కొంచెం బెటర్ అవుతుంది అనే హోప్ ఉంటుంది. అంతే, జాబ్ చేసినట్టే చేసి నేను వచ్చేసా, వాళ్ళకి ఆశ చూపించి అలా. ఇంకా మా డాడీ ఊర్లో ఇల్లు కట్టుకుందాం అనే ప్లాన్లలో ఉన్నప్పుడు నేను వచ్చేసాను వెనక్కి. ఇంకా వాళ్ళ ఆశలన్నీ ఇంకా వదిలేసుకున్నారు. ఇంకా వీడు అయిపోయింది, మా జీవితం ఇంతే అని వదిలేసుకున్నారు. ఇంకా అదే ఏ దేవుడు తలుచుకున్నాడో ఏంటో మరి 30-21 వచ్చింది. అక్కడ నుంచి వెబ్ సిరీస్ మొత్తం మార్చేసింది సార్. సో అక్కడి నుంచి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. అంటే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే కాన్ఫిడెన్స్ ఒకటే సరిపోదు సార్. ఎక్కడో తెలియని అదృష్టం కూడా ఉండాలి, లేకపోతే లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. ఓకే, ఎందుకంటే కొన్ని లక్షల మంది వస్తారు సార్. నా తర్వాత నాకంటే ముందు యాక్టర్స్, నేను వచ్చి ఎవరైతే యాక్టర్స్ని అవకాశం కోసం అడిగినా వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయారు, నేను ముందుకు వచ్చేసాను. వాళ్ళు బ్యాడ్ యాక్టర్స్ అని కాదు, నేను గొప్ప యాక్టర్ అని కాదు. ఆ టైము, ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడో ఏదో కలిసి రావాలి సార్. దానికి దెర్ ఇస్ నో లాజిక్. ఇక్కడ నడితే నాకు చెప్పలేము అసలు ఎందుకు వరకు, ఎవరు ఏం తెలియదు. ఎవరైనా అదే చెబుతారు, అదొకటి కలిసి రావాలని. అంటే నమ్మని వాళ్ళు ఉంటారు, ఇది లక్కుని ఇది అంతా నమ్మని వాళ్ళు. హార్డ్ వర్క్ అంటే నేను వదలకుండా ఉండటం వల్ల కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్స్ అంటారు సార్. అదొకటి. మీరు ఇక్కడ వదిలేదు, ఇంకా నాకు లాభం లేదని వెళ్ళిపోతే అంతే అయిపోయినట్టు. మీరు వదల్లా, మీరు పట్టుకొని ఉండాలి అంతే. ఏదో ఒకటి ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేతి, యూ జస్ట్ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ఇట్. అవును, కానీ అది కూడా నేను కరెక్ట్ అన్నాను సార్. ఎందుకంటే పట్టుకొని 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒకటి. ఇప్పుడు నాకు తెలిసిన యాక్టర్సే వాళ్ళ 25 years నుంచి ఇప్పుడు 35-40 దగ్గరకు వచ్చారు, ఇంకా పట్టుకొని ఉన్నారు, అవకాశాలు లేవు. అంతెందుకు సార్, మన శంకర్ అన్న 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. మన సినిమాలో ఆయన ఒకటే ఒక మీమ్ వైరల్ అయింది. ఆ మీమ్ లో కనిపిస్తాడు తప్పితే ఏ సినిమాలో చూసాడో నాకు తెలియదు. ఆయన మొన్న స్టేజ్ మీద ఎమోషనల్ అవుతుండే. నేను 30 సినిమాలు ఎన్ని చేసినా, అదే 30 సినిమాల వరకు చేశాను, 20 ఏళ్ళ నుంచి ఉన్నాను. అంటే ఇన్నేళ్ల ఫలితం, అంటే తపస్సు ఫలితం ఈ క్యారెక్టర్ అని కొంచెం ఏడ్చెట్ బాబు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంటే ఆయనకు ఇప్పుడు మన చరిత్ర వర్తిస్తాయి సినిమాల
అదృష్టం మంచి క్యారెక్టర్ పడింది ఆఫ్టర్ 20 years. ఇది పడకపోయి ఉంటే ఇంకా 20 years అయినా ఆయన అలాగే స్ట్రగుల్ అవుతుండేవాడు. సో అది వర్కౌట్ అవుతుంది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అదే కలిసి రావాలి, అంతే. లక్ అనేది కూడా కలిసి రావాలి. అదే ఇప్పుడు హార్డ్ వర్క్ అందరూ చేస్తారు. అన్న మేల్ నర్స్గా చేశాడు. మీరు చూడండి, అంటే ది ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజ్ ఓవర్ నర్స్ డైరెక్టర్ అవడం ఏంటి సార్? ఏదైనా లింక్ ఉందా? జర్నలిస్ట్గా చేశాడు, ఇక ఏదో రాస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి డైరెక్టర్ అవ్వాలనే తపన ఉన్నా ఏదో రకంగా చేసుకుంటూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే హరికృష్ణ అన్న రూపానో ఇంకేదో రూపానో ఇవాళ వర్కౌట్ అయింది. నాకు టాలెంట్ ఉంది కాబట్టి నేను డైరెక్టర్ అయితే ఎక్కడో ఏదో కలిసి వచ్చింది కాబట్టి ఇవాళ మేము ఇద్దరం ఇట్లా కూర్చొని మాడుతున్నాం. సో ఇక్కడ దర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఒక బర్నింగ్ డిజైర్ ఉంటే ఇందులో ఉండాలి, లేకపోతే లేదు. సో వీటిలో మీకు అంటే ఈ క్రమంలో చాలామందికి మీరు అన్నట్టు లక్ కలిసి వచ్చి ఇట్లా అయ్యారు. అంటే అంతకుముందు వీటిలో అవమానాలు లాంటివి జరిగినాయా మీరు? చాలా సార్, చాలా. అదే చెప్తున్నా, ఒక పాయింట్లో అసలు నా ఎగ్జిస్టెన్స్ కూడా లేదు ఇంకా. అంటే ఇండస్ట్రీలో అయితే కొంతమంది మీరు నమ్మరు, ఒక సిరీస్ చేశాను సార్, అది సిలిమంక్స్లో ఎక్కడ ఉంది, సునీల్ అనే డైరెక్టర్ తోటి, ఇట్స్ మై లైఫ్ అనేది ఉంటుంది. నాకు పర్సనల్గా బాగా ఇష్టం అది. ఓకే, అంటే 30/21 కంటే ముందు ఒక సిరీస్ చేస్తే అది ఒకటి తెలియదు. నాకు ఆ సిరీస్ పర్సనల్గా బాగా ఇష్టము. నేను బాగా చేసిన అందులో నేను అనుకుంటా. నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఇప్పుడు ఆయన కూడా ఇండస్ట్రీలోనే ఈజ్ ఆల్సో దేర్. ఓకే, అది చూసి అసలు యాక్టింగ్ రాదు చైతన్య, కష్టం నువ్వు, ఇది అంటే మిగతా వాళ్ళందరికీ చాలా నచ్చింది. ఆయన చూసి అసలు నీకు ఏదో యాక్టింగ్ గురించి తెలిసినట్టు, ఆ కష్టం అసలు చాలా పనికిరావన్నట్టు తేల్చేశాడు. ఇప్పుడు ఆయన్నే మళ్ళీ నేను సినిమా కోసం అడుగుతున్నాడు, అది వేరే విషయము. అంటే ఓకే, మీకు అలాంటి అవకాశాలు వచ్చేదైనా చేస్తేనేమో మనకు అప్పుడంటే మనం సక్సెస్ కాదు ఏం కాదు కాబట్టి అందరూ మనల్ని. నిజమే, ఎందుకంటే నేను పేరు చెప్పలేను కానీ ఒకరి పేరు చెప్తా, ఇంకొకరు అవతల పేరు చెప్తా. కానీ విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరిగింది. అంతకుముందు లేరు నేను చేయను అన్న వ్యక్తి మళ్ళీ ఈరోజు చేస్తున్నారు. అదే సార్, అంటే ఇక్కడ సక్సెస్ స్పీక్స్. మనకు ఎంత మంచి యాక్టర్ అయినా, ఎంత మంచి హావభావాలు ఎక్స్ప్రెషన్స్ పెట్టినా సక్సెస్ ఒకటే మ్యాటర్ అవుతుంది. సక్సెస్ కానంత వరకు నిన్ను పీపుల్ విల్ టేక్ యూ ఫర్ రైడ్ అవమానాలు అవుతుంటాయి. అప్పుడప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా నీకు ఉండదు. ఇండస్ట్రీలో మనం ఫేస్ చేసే కొన్ని సిచ్యువేషన్స్ కూడా తట్టుకొని ఉండాలి. అంటే ఏమైందంటే సార్, ఒక ఆస్ట్రేలియాలో ఒక మంచి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉన్న ప్లేస్ కాడికి వెళ్ళొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో అదే సార్, అంటే మీరు మెయిన్ లీడ్ అయితే అంటే ఎట్లే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ది హీరో యూ విల్ గెట్ పక్కన. మీరు ఎవరినైతే చిన్నప్పుడు అభిమానించారో అదే చిరంజీవి స్టార్టింగ్లో ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాయో ఆయన చాలాసార్లు చెప్పారు. అది దేనికి అంటే ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆయన ఏమి ఏంటి యాక్టర్ కావాలి. సో దానికోసం ఆయన అలా ఉన్నాడు, కష్టపడ్డాడు. నేను ప్రేమం కోసం పోయినప్పుడు నాకు క్యారవాన్ కూడా లేదు. అంటే అప్పుడు నా గోల్ ఏంటి సార్, ఏదో ఒక రోజు నేను క్యారవాన్లో ఉండాలి అంతే. అలాగే ఉండేది. ఎందుకంటే యాక్టర్స్ అందరు క్యారవాన్లోకి వెళ్తున్నారు, మాకేమో బయట చీరలేసి షార్ట్ అయిపోగానే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ఆస్ట్రేలియాలో చదువుకుని వచ్చిన ఐఎమ్ MBA గ్రాడ్యుయేట్, అసిస్టెంట్ హెచ్ఆర్గా చేసిన కాస్కో అనే దానిలో. నా ముందు వాళ్ళు క్యారవాన్లోకి వెళ్తుంటారు, నాకేమో చీరలు ఇట్లా పడేస్తానంటారు. అలాంటి సందర్భాలు చాలా యు ఫీల్ వెరీ అంటే కలుక్కుమంటుంటా, చాలా బాధ వేస్తాయి సార్. ఈ డిఫరెన్షియేషన్ ఇండస్ట్రీలో ఉంది, అది ఎవరు ఇంకా దాన్ని ఎవరు తీయలేము. ఇప్పుడు నేను యాక్టర్గా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు నేను హీరో అయిన తర్వాత నాకు క్యారవాన్ ఉంటుంది, పక్కన వాళ్ళని అలాగే చూస్తుంటాను. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు అది కూడా ఏంటంటే సార్, ఇప్పుడు అప్పుడేంటి ఒక టేబుల్లో హీరో వెళ్ళకుండా లేకపోతే క్యారవాన్ లేదు, ఫ్రెండ్స్ క్యారెక్టర్ అనేసరికి పెద్ద నీకు మిగతా వాళ్ళతో కూర్చొని వస్తే లేపించి ఆ పక్కనకి వెళ్ళమనడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఓకే, యు గెట్ వెరీ మచ్ హ్యూమిలియేటెడ్. ఆ రోజు 1-2 సార్లు తినను కూడా తినలేదు నేను. అంటే ఆ డిఫరెన్స్ అది ఇప్పుడు మనం వి కాంట్ ఎరాడికేట్ ఇట్ ఫ్రమ్ ఇండస్ట్రీ, బట్ అలాంటి పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. అది అవమానమా లాగా ఫీల్ అవుతామా, లేకపోతే ఛాలెంజ్ లాగా తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తామా? ఆ రోజు నేను ఆ స్టేజ్ దాటి ఈ స్టేజ్కి వచ్చా, బట్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అది ఫేస్ చేస్తున్నారు. సో అంటే నిజంగా ఇప్పుడు కూడా ఇది నిరంతర యుద్ధం లాంటిదే.
మీరు సక్సెస్ఫుల్ అలా వెళ్తూ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నందుకన్నా బాగానే ఉంటుంది. వన్స్ మళ్ళీ మీకు వరుసగా ఒక 2-3 పడ్డాయి అనుకోండి, ఆగినాయి మళ్ళీ దట్ ఈస్ వై నేను ఫస్ట్కి వెళ్ళి కూడా మీరు అబ్జర్వ్ చేసి ఎందుకు మల్టిపుల్ క్యారెక్టర్స్ అని అంటే మై ఎయిమ్ ఈస్ టు డూ ఫిల్మ్స్ హిట్ ఆ ఫ్లాపా అనేది ఒక మంచి సినిమాలు చేసుకుంటూ పోవాలి అంతే. ఇప్పుడు నాకు 4 సినిమా అందరు అనుకోవచ్చు ఒక 5 సినిమాలు వరుసగా పెట్టున్నాయి రిలీజ్కి అంటే నేను ఒక సినిమా ఇప్పుడు షూట్ చేసినా చేయకపోయినా నాకు ఈ సంవత్సరం మొత్తం అవకాశాలు లేకపోయినా ఈ సంవత్సరం మొత్తం నా సినిమాలు రిలీజ్ అవుతుంటే జనాలు కనిపిస్తూ ఉంటాం, ఏదో ఒకటి వర్కౌట్ అయ్యి మళ్ళీ దాని నుంచి ఇంకొక 1-2 years షెల్ఫ్ లైఫ్ పెరగచ్చు. ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నప్పుడే చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి మిస్ అయింది అనుకోండి, మనకు ఇప్పుడు అంటే దేవుడి దయ వల్ల బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తున్నాయి. ఏదో ఒక పాయింట్ ఏదో ఒక రోజు వస్తుంది, ఒక సంవత్సరం మొత్తం సినిమా ఉండదు నాకు తెలుసు, అది నాకనే కాదు ఎవరికైనా జరగవచ్చు. అలాంటి సందర్భంలో కూడా జనాలకు రెగ్యులర్గా కనిపిస్తుండాలంటే నీ సినిమా నువ్వు నీ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ పెట్టుకోవాలి. అప్పట్లో కృష్ణ గారు చేసావు టక్ టక్ టక్, వాళ్ళకి హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, నీ పర్ఫార్మెన్స్ నువ్వు 100% చేసావా లేదా. సో అంటే మీ దగ్గరికి వచ్చిన వాటిల్లో బెస్ట్ మీకు బెస్ట్ అని బెస్ట్ అనిపించకపోవచ్చు సార్, కొన్ని యావరేజ్ ఉన్నా కూడా మన యాక్టర్ కాన్ఫిడెన్స్ ఎట్లుండాలంటే దీన్ని నేను ఐ కెన్ చేయాలి, నాని గారు చేస్తారు ఎన్హాన్స్ చేయాలి. యావరేజ్ స్క్రిప్ట్స్ అయినా కూడా నాని గారు నాని పర్ఫార్మెన్స్ తో మనకు మంచిగా అనిపిస్తాయి కొన్నిసార్లు. సో ఒక్కొక్కసారి కథ బాగుంటుంది, డైరెక్టర్ అంత స్ట్రాంగ్ అనిపించకపోవచ్చు మనకు, అరే ఈయన క్యారీ చేయగలుగుతారా లేదా. అట్లాంటప్పుడు డైరెక్టర్తో మాట్లాడి కొంచెం ఓపెన్గా ఉన్నాడంటే చేసేస్తా, ఎందుకంటే ఐ నో కథ బాగుంది నేను ఇంప్రూవైజ్ చేసుకోగలుగుతాను. కొన్నిసార్లు కథ యావరేజ్గా ఉంటుంది, డైరెక్టర్ స్ట్రాంగ్గా ఉంటాడు, అప్పుడు కూడా యూ విల్ వర్కౌట్, ఎందుకంటే డైరెక్టర్కి ఉన్న విజన్ బాగుంటుంది కాబట్టి యాక్టర్ కూడా అంత బలంగా లేకపోయినా నరేష్ అంతటి కథనంతో దాన్ని బాగా చేయగల కెపాసిటీ ఉండదు. ఇవన్నిట్లలో ఓకే నేను దీన్ని ఐ కెన్ టేక్ ఇట్ టు ఇంకొక 2 మెట్లు పైకి తీసుకెళ్ళగలను, ఇదైతే ఎక్కడో లైకబిలిటీ ఉంటుంది జనాలకి నచ్చుతుంది అని అనిపించినప్పుడు ఒప్పుకోండి. కొన్ని స్ట్రైట్ అవే రిజెక్ట్ చేసినవి కూడా ఉన్నాయి సార్, అంటే అసలు ప్రొడ్యూసర్స్ ఉండే మనదా నాకు లేదు, నాకు కథ నచ్చింది, దర్శకుడు నచ్చింది కాబట్టి ఈ రోజు ఈ సినిమా గురించి ఇంతగా మాట్లాడుతున్నా. కొన్ని కథలు ఇది ఏంటంటే సార్ దిస్ ఇస్ నాట్ డైరెక్షన్ చేస్తున్నట్టు కాదు, దిస్ ఈస్ మోర్ లైక్ ఒక కథ మనం ఇప్పుడు వీఆర్ ఆల్ ఫ్యాసినేటెడ్, వీఆర్ ఆల్ స్టోరీ లవర్స్ సార్. అవును, మన కథలు చిన్నప్పుడు ఈ సినిమాలు నేను కథలు చదివేవాళ్ళం, బుక్కులు చదివేవాళ్ళం, చందమామ కథలు కావచ్చు ఇంకా బుక్లు. ఈ సినిమా ఎట్లుంటారంటే ఒక కథ చెప్తున్నట్టు ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాంటసీ వరల్డ్ ఏదో క్రియేట్ చేసినట్టు కాకుండా ఒక సమాజంలో అరే ఇట్లా చిరంజీవి అన్నట్టు ఉండరా, వానికి ఒక హక్కు మన చుట్టూ కూర్చోబెట్టి కథ చెప్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, శ్రద్ధ కూర్చొని వింటూ ఉంటాం కదా. దీనిలో యాజ్ ఎ డైరెక్టర్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, కొందరు విజువల్గా బ్యూటీ చేస్తారు, కొందరు అక్షర్ అన్న స్టైల్ ఏంటంటే అదే ఇంతకుముందు నేను మాట్లాడుతున్నట్టు చాలా రియాలిటీకి దగ్గరగా రిలేటబుల్గా ఉండే సినిమా, అంటే ఒక వెరీ ఆర్గానిక్ సినిమా లాగా అనిపిస్తుంది. సో ఈయన జానర్ అది, ఈయన స్టాంప్ అది, నేను సినిమా ఇలా చేస్తా అంటే మసాలాలు అట్లాంటివి కాకుండా. ఇప్పుడు త్రివిక్రమ్ గారిది ఒక కైండ్ ఆఫ్ స్టైల్, ఇప్పుడు అక్షర్ అన్నది ఈ కైండ్ ఆఫ్ స్టైల్. నెక్స్ట్ ఏదైనా సినిమా చేసినా నాకు తెలిసి ఈ భావజాలం ఖచ్చితంగా అందులో కూడా ఉంటుంది, ఏదో ఒక దగ్గర ఏదో సీన్లో ఏదో సన్నివేశంలో ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇది. సో నాకు ఇలాంటి సినిమాలు అంటే బాగా ఇష్టం, ఇలాంటి మేకర్స్ అంటే బాగా ఇష్టం. ఐ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా. ఓకే, నేను పోయి ఇప్పుడు పెద్ద అనిమల్ గన్లా ఉంటుంది అది ఒకసారి, బట్ ఇలాంటివి కూడా దిస్ ఈస్ మోర్ మనసుకి బాగా. ఇప్పుడు మీరు యాక్షన్ సినిమాలు చేయాలి, యాక్షన్ ఫైట్స్ అవి కూడా చేస్తాను, కాకపోతే అది చేయడానికి 60 మంది ఉన్నారు కదా సార్, 60 మంది హీరోలు ఉన్నారు. నేను కూడా మళ్ళీ వెళ్ళి నేను యాక్షన్ చేస్తా, నేను ఫైట్. కానీ ఇప్పుడు చాలా మంది హీరోలు అలా ఏం అనుకోవట్లేదు నిజంగా చెప్పాలంటే, కొత్తగా చెయ్యాలి మనం, కథలతోటి రావాలి, టేస్ట్ ఉన్న హీరో అనిపించుకోవాలి అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరి స్లాట్ వాళ్ళకి ఉంది, అలా క్రియేట్ చేసుకోవాలి సార్, లేకపోతే అందరు వెళ్ళి ఒకటే సర్కిల్లో కొట్లాడతారు, నేను ఫైట్ చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. దెర్ ఆర్ స్టార్ ఇమేజ్ మీద నడిచే సినిమాలు అంటే అలాంటి వాళ్ళు యాక్షన్ ఫ్లిక్స్ కానీ ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్ వచ్చి నా మీద 50 కోట్లు పెడతా హై అండ్ యాక్షన్ సినిమా చేద్దామన్నా నేను చేయను, ఎందుకంటే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి కాబట్టి. సో మన స్థాయి ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి తెలియాలి యాక్టర్కి. నేను ఈ స్లాట్లో ఉన్నాను,
ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ గాడ్ హెస్ పుట్ మీ ఇన్ దట్ స్లాట్. అదే. అరే నువ్వు ఒక ఫ్యామిలీ హీరోగా స్థిరపడిపోరా అన్నాడు. ఓకే, నేను అదే అందులోనే ఉంటా. ఏదో అందరి ద్రాక్ష కోసం వెళ్ళడం ఎందుకు సార్? ఓకే, అంటే ఒక పెట్టేసుకున్నారా మీరు, ఒక స్టాంప్ వేసుకున్నారా ఏంటి? అంటే అందరూ అంటున్నారు కదా అదే బాగుంది ఇలాగే సెట్ అయిపోదాం అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ నచ్చే, అందరూ కలిసి కూర్చొని అదే సార్ అదొకటే టార్గెట్. యాక్టర్ గా అందరూ కలిసి చూడగలిగే సినిమా. మరి మీరు అడగచ్చు ముద్దు సీన్ ఉంది, ముద్దు అనేది చాలా కామన్ అయిపోయింది సార్ ఇవాళ. ఇట్ హస్ బికమ్ వెరీ న్యాచురల్. అదే అదే. సో దాని కూడా ఇప్పుడు యాక్సెప్టబిలిటీ పెరిగింది దానికి యాక్సెప్టబిలిటీ పెరిగింది. అదే అదే. అంటే మనం ఓటీటీ మహిమ అని అనుకోవాలి. అందరూ ఓటీటీ సంవత్సరాలు అంటే ఓటీటీలు 2 రకాలు వచ్చినాయి. ఇటు ఈ అదే ఉంది, అప్డేటెడ్ వచ్చింది, ఎట్ ది సేమ్ టైం కంటెంట్ బేస్డ్ సినిమాలకి మంచి. ఇప్పుడు మళ్ళీ దాంట్లో కూడా అంటే నిన్నటిదాకా క్రైమ్, వైలెన్స్, సెక్స్ అనేది ఎక్కువ రాజ్యం చేస్తూ వచ్చాయి. ఇప్పుడు మంచి కంటెంట్ తోటి వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి, మంచి మంచి వస్తున్నాయి, తెలుగులో కూడా వస్తున్నాయి. అవును, తెలుగులో కూడా వస్తున్నాయి. అది ఓటీటీ పుణ్యమాని. మనం ఎప్పుడు పక్క రాష్ట్ర సినిమాల మీదనే మోజు ఎక్కువ ఉండేది. పొరగింటి పుల్లకూర అన్నట్టు మన దగ్గర ఎంత మంచి సినిమాలు వచ్చినా యూ స్టిల్ టాక్ అబౌట్ అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్. ఇప్పుడు ఆ కల్చర్ పోయి మన సినిమాలు కూడా చిన్న సినిమాలు, మ్యాడ్ లాంటి సినిమాలు కావచ్చు, బలగన్ లాంటి సినిమాలు కావచ్చు, కీడాకోల్ లాంటి సినిమాలు కావచ్చు, దే ఆర్ మేకింగ్ ఏ మార్క్ అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ దెమ్. సామాజిక వర్గం మంచి డిఫరెంట్ జానర్స్. పొలిమేరా 2 was also a good film. So people are encouraging good content. నేను గామి కూడా కదా, ఇప్పుడు గామిని చూస్తున్నారు. గామి కలెక్షన్ చూస్తున్నారు. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అయినా కూడా గామి ఇస్ డూయింగ్ వెల్. అవును, త్వరలో బ్రేక్ ఈవెన్ కాబోతుంది, అది లాభాల్లోకి రాబోతుంది, కమర్షియల్ గా వైబుల్ అవుతుంది. అది అంత ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కూడా కమర్షియల్ గా వైబుల్ అవ్వడము ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ గుడ్ థింగ్ అనమాట. వినటానికి కూడా చాలా బాగుంది. వినటానికి గామి అనేటప్పటికి సంతోషం వేస్తుంది ఒక రకమైన. ఓకే, మనం చెయ్యొచ్చు, మనం మంచి కంటెంట్ తోటి రావచ్చు అనేది వస్తుంది. సో మీరు అంటే యాక్టింగ్ అయినా ఒకవేళ డైరెక్షన్ కూడా ఏమైనా ఆలోచన? లేదు సార్, యాక్టర్ ఓన్లీ. ఐ కాంట్. అంతే. నా పని యాక్టింగ్ చేయడం, యాక్టింగ్ వరకే చేస్తాను. డైరెక్షన్ కొంతమంది అంటే తెలంగాణ వాళ్ళకి ఇండస్ట్రీలో కొంత ఇదివరకు అయితే బాగా కంప్లైంట్లు ఎక్కువగా వచ్చేది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందంటారా? లేదు సార్, అయిపోయింది, మారిపోయింది. నా ఇప్పుడు అందరూ ఏం కలిసిపోయినట్టే, అంతా కలిసిపోయినట్టే. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే ఆర్టికల్ ఇటు వచ్చింది. ఇప్పుడు సినిమాలో కావాలని తెలంగాణ పెట్టడము, తెలంగాణ పాటను, తెలంగాణ స్లాంగ్, తెలంగాణకు సంబంధించిన యాక్టర్లను పెట్టుకోవడము ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు అంటే బళ్ళు ఊడలు అన్నట్టు ఇటు గాలి ఇటువైపు మళ్ళీంది. రోజు ఉంటుందో తెలియదు. బట్ అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మంచి తెలుగు సమాజంలో, తెలుగు సినిమాలో మంచి ప్రయోగాలు ఎక్కువ జరిగినాయి సార్. అంటే తెలంగాణ యాసతో పాటు మిగతా యాసలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి వెళ్ళి శ్రీకాకుళం యాసను విన్నాం. అవును, అంటే ఉత్తరాంధ్ర సంబంధించి అటు వస్తుంది. రాయలసీమ, మళ్ళీ రాయలసీమలో మనకు బార్డర్, ఇప్పుడు సినిమా బండి అని ఒక సినిమా వచ్చింది మీకు అక్కడ. అదేంటిది కర్ణాటక, అక్కడికి వెళ్ళారా? నేను అన్నది ఏంటిదంటే ఇప్పుడు కథ వెళ్తుంది అట్లా, కథ వెళ్తుంది అట్లా అక్కడికి. అట్లా ఒక ఓన్లీ తెలంగాణనే కాదు, ఇప్పుడు మిగతా యాసలు కూడా వస్తున్నాయి, మిగతా యాసలు, మిగతా భాషలు కూడా వస్తున్నాయి మనకు. ఏంటంటే డిఫరెంట్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఉమ్మడి ప్రకారం తీసుకుంటే 23 జిల్లాలలో కూడా 23 రకాల యాసలు ఉంటాయి మనకి. అట్లా చాలా వరకు అంటే ఎస్టాబ్లిష్ అయినాయి చాలా సినిమాలకు. జిల్లాలోనే చాలా యాసలు ఉంటాయి, జిల్లాలోనే అనేక యాసలు ఉంటాయి. అట్లా అది ఒక మంచి పరిణామం సార్. అది మళ్ళీ వాటికి కూడా మంచి గుర్తింపు దక్కుతుంది. అది కానీ ఇదంతా కూడా ఏదేమైనా ఇది వచ్చిన తర్వాత, అవును, దానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులో భాగంగా అనుకోవాలి. సో తెలంగాణ సినిమాకి ఇప్పుడు నాకు తెలిసి మంచి రోజులు వచ్చాయని నేను అనుకుంటున్నాను. తెలంగాణ కథలతోటి సినిమాలు రావటం అదొక వేవ్ సార్. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చింది కాబట్టి ఇది జనాలకు కొత్తగా అనిపిస్తుంది. ఇది తర్వాత రేపు అన్ని రావాలంటే నేను అనేది ఏంటంటే అన్ని ప్రాంతాలు. నేను సినిమా చేస్తున్నాను, అందులో అనంతపూర్ స్లాంగ్ ఉంటుంది. మీరు మాట్లాడేది నాకు మొత్తం సినిమా మొత్తం అదే ఉంటుంది. అది వర్కౌట్ అయింది అనుకోండి, అది సినిమా సక్సెస్ అయింది అనుకోండి, ఇప్పుడు చాలా మంది అదే భాషను పెట్టుకొని రావడానికి స్టార్ట్ చేస్తారు. అవకాశం ఉంటుంది. ఇట్స్ వేవ్. కాకపోతే మనకు తెలంగాణ సినిమా ఎప్పుడు డౌన్ రోడ్ అని ఉండే, అలాంటిది సర్ఫేస్ మీదకి వచ్చింది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే కొంచెం సందేహాలు ఉండే, ఈ పెడితే ఏమన్నా ఉంటుందా, జనాలకు అర్థమవుతుందా కాదా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది. అలాంటిది బలగం లాంటి సినిమా అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత నమ్మకం పెరిగింది. నేను పీవీఆర్ లో థర్డ్ వీక్ చూస్తున్నా. పీవీఆర్ లో కుదరగా థర్డ్ వీక్ ఏమో సినిమా చూస్తున్నప్పుడు ఇక్కడ మన పీవీఆర్ ఆర్కే సినీ కాంప్లెక్స్ లో ఒక 3/4 ఫిల్లింగ్ ఉంది. బయటకు వెళ్ళిన తర్వాత జనాలు ఫోటోలు తీసుకోవడానికి వస్తున్నారు. అది ఇది
నేనంటే తెలంగాణ అని నాకు అర్థమైతే నా ఫ్రెండ్స్ ఇద్దరు ఆంధ్ర వాళ్ళు దేవర్ ఆల్సో ఎంజాయింగ్. ఫోటోలు దిగడానికి వచ్చినప్పుడు నేను మామూలుగా ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళతోటి, అందులో సగం మంది నాది వైజాగ్ విజయవాడ ఇది అని. మరి అర్థమవుతుందంటే బాగుంది సార్, చాలా బాగుంది. ఎమోషన్ అనేది దానికి భాష లేదు, భాషతో సంబంధం లేదు, క్యారీ అవుతుంది. మనకి చాలా మంది అర్థం అయినా కాకపోయినా హాలీవుడ్ సినిమాలు చూస్తూనే ఉంటారు, వాళ్ళకి తెలియదు అసలు మాట్లాడుకునేది. కానీ ఆ సీన్లో ఉన్నటువంటి అది వాళ్ళకి అంతరార్థం తెలిసిపోతూ ఉంటుంది, మనం ఏ భాష చూసినా అంతే. సో అట్లానే ఇప్పుడు ఇది మరీ అస్సలు కాకుండా పోదుగా, కొంత అర్థం అవుతుందిగా, అసలు అర్థం కాకుండా పోదుగా. కనబడేది వినబడేది, మనకు వినబడేది అర్థం కాకపోయినా కనబడేది అర్థమవుతుంటది, కనబడేది అర్థం కాకపోయినా కానీ వినబడేది అర్థమవుతుంటది. కొన్ని నానుళ్ళు ఉంటాయి, అంటే ఆ ప్రాంతానికి ఆ యాస దానికి ప్రత్యేకమైనది, అది అందరికి అర్థం కాకపోవచ్చు కానీ భావం అర్థం అవుతుంది. ఇందులో కొత్త ప్రయత్నం ఏంటంటే సార్, తెలంగాణ సినిమా అంటే ఇప్పటివరకు తెలిసో తెలియక ఒక ముద్ర పడిపోయింది, తాగుడు 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 కల్చర్ అనేది. అందరు రివ్యూవర్స్ అందరూ ఇదే పెట్టారు. అదేనండి, అంటే ఒక సినిమా కలిగించిన ప్రభావం అంత రేంజ్ లో ఉంది. అదే సినిమా నల్లిబొక్క అనేది. అయితే కానీ అదే కాదు తెలంగాణ, అదే కాదు. ఇప్పుడు మన సినిమా షరతులు వర్తిస్తాయి బయటకు వచ్చిన తర్వాత క్లీన్ యూ సర్టిఫికేట్, అంటే మీకు ఎక్కడ భాషా పరంగా కానీ లేకపోతే ఏది కూడా అట్లా ఉండదు. అంటే తెలంగాణలో తాగడం ఇట్లా కూడా చెప్తారా, ఇంత అద్భుతం ఉంటుందా, ఇంత ఆనందం ఉంటుందా, ఇంత అంటే ప్రొటాగనిస్ట్ ఇట్లా కూడా ఆలోచిస్తారా, అంటే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కూడా ప్రొటాగనిస్ట్ ఇట్లా కూడా ఆలోచిస్తారా అని అంటారు సార్. అది తాగడం ఒకటే కల్చర్ కాదు, అంటే తాగడం పెడితే అది పార్ట్ ఆఫ్ ద కల్చర్. తాగడం కల్చర్ అంటే తాగడం చూపించాల్సిన అవసరం లేదు మనకి, దాన్ని హైలైట్ చేసుకొని దాన్ని గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇదివరకు వచ్చిన కంప్లైంట్ కూడా అదే, తాగడం ఎక్కువ గ్లోరిఫై చేస్తారని. మన సినిమాలో అట్లాంటివి ఏమీ ఉండవు, అలా ఉండకుండా కూడా అట్లా మా దాంట్లో కూడా తాగుడు సీన్లు ఉన్నాయి, కానీ మీకు తాగుడు సీన్ల కంటే సీన్ కంటెంట్ మాట్లాడిస్తుంది, అంటే తాగేటప్పుడు చెప్పినట్టు గ్లోరిఫై చేయడం అనేది ఉండదు. తాగడం ఆ పాటలో ఫ్రెండ్స్ తోటి వాళ్ళకు 15 నెలలకు అది కూడా ఒక న్యాచురల్ గా వచ్చినట్టు ఉంటుంది. అది తాగి కూడా మళ్ళీ ఏది లేదు, పార్ట్ ఆఫ్ ది కల్చర్. వాటర్ తాగినట్టు తాగుతాం అంతే తప్పితే సీన్ ఇంపార్టెంట్ అక్కడ. సో అదొక మంచి పరిణామం ఈ సినిమాతోటి. నాట్ గ్లోరిఫైయింగ్ తెలంగాణ అంటే ఇది కాదు, తాగడం ఒకటే కాదనేది మాత్రము చాలా సంతోషం. సో ఇక్కడ అంటే ఇదివరకు ఒకసారి అన్నారు, నేను హీరో అయిన తర్వాత, అంటే ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను హీరో అయ్యాక పెళ్లి చేసుకుంటానని. మరి హీరో అయిపోయారు కదా, మరి అంటే ఫినాన్షియల్ కూడా కొంచెం స్టేబుల్ కావాలి కదా సార్. ఇంకా అదొకటి ఉందా, అంటే అది అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, అది అయిపోయిన తర్వాత ఏముండదు. కానీ అదే సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నా నేను, అవకాశాలు మంచిగా ఉన్నాయి, బిజీగా ఉన్నా. సో ఈ టైంలో నేను పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళకి టైం ఇవ్వలేను. నేను నెలలో 30 రోజులు ఉంటే 25 రోజులు షూటింగే చేస్తున్నా. పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇంకా డే అండ్ నైట్ ఇంకా పెళ్లి చేసుకొని న్యాయం చేయాలి కదా. అది ఇంకొకటి, ఆ న్యాయం చేయలేనప్పుడు ఫినాన్షియల్ గా స్టేబుల్ గా ఉంచాలి. మళ్ళీ ఫస్ట్ రాగానే ఏంటి పరిస్థితి అని పిసుకోకూడదు కదా సార్. కానీ క్లారిటీ అంటే ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు మీ ఫైనాన్షియల్ చాలా పెరిగి ఉంటుంది కదా, చాలా రెమ్యూనరేషన్ కూడా పెరిగి ఉంటుంది కదా. పెరిగింది సార్, కాకపోతే దానికి ఎంత చెట్టుకి అంత గాలి, దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పెరుగుతాయి కదా సార్. మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది, మెయింటెనెన్స్ హెవీ మెయింటెనెన్స్. కార్ వేసుకొని తిరగాలి, దానికి తగ్గట్టు మెయింటైన్ చేయాలి, హెయిర్ స్టైలిస్ట్ మేకప్ మ్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా కొత్త కాస్ట్యూమ్లు ఎక్కడ పోయినా రోజుకో కొత్త కాస్ట్యూమ్, దాన్ని ఏం చేయాలో అర్థమైతలేదు, మార్చాల్సి వస్తుంది. ఎన్నిగా బాబు ఈ ఖర్చు ఎక్కువ ఉంటుంది. చిన్న పని కాదు సార్ హీరో అవ్వడం, చూడడానికి బాగానే ఉంటది కానీ దూరం తిరిగిపోతుంది. కాకపోతే 40 ఏళ్ళ లోపల అయితే చేసుకుంటారుగా. లేదు సార్, నెక్స్ట్ ఇయర్ చేసేసుకుంటాం. సో ఇప్పుడైతే చేతి నిండా పని ఉంది కాబట్టి ఈ సంవత్సరం వదిలేస్తారు, నెక్స్ట్ జూలై కల్లా చేసేసుకుంటాం. దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని ప్లాన్ ఆల్రెడీ, అంటే నాకు ఈ ఇయర్ ఎండ్ వరకు సినిమాలు పెట్టుకున్నాను. అవి అయిపోగానే మంచి సినిమాలు వస్తున్నాయి సార్, మంచి డైరెక్టర్స్ తోటి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అవి అయిపోగానే నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటాం. ఈ ఇయర్ పెళ్లి చేసుకోవడం అనేది మీరు ప్రేమించి పెళ్లి చేసుకునేదా, లేకపోతే పెద్దవాళ్ళకి ఇచ్చేస్తారు? ఇంట్లో వాళ్ళని చూడమని అవకాశం వాళ్ళకి ఇచ్చారు, ఇచ్చాను. ఇంట్లో వాళ్ళని చూడమని చెప్పాను. అదే సార్, ప్రేమించాను. ఈ పాటి మీ లైఫ్ లో ఎన్నో ఉంటాయి, ప్రేమించాను కానీ అన్ని పెళ్లి వరకు రావు కదా సార్. కొన్ని నేను ప్రేమించాను, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మీరు ప్రేమించారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో అందుకే ఇంకా అంటే ఇప్పుడు ప్రేమించినా కూడా సార్
ఈ పాయింట్ ఆఫ్ మై కెరీర్లో ఇట్స్ డిస్ట్రాక్షన్, అనవసరమైనది. ఇంకో సంవత్సరం డబ్బులు వచ్చినాయంటే బోల్డ్ మంది వస్తారు, ఓకే. క్లారిటీ ఉంది. ఈ టైంలో అంటే ఇప్పటికే ఎంక్వైరీలు వచ్చి వస్తూ ఉండొచ్చు. వస్తున్నాయి సార్, వస్తున్నాయి, ప్రెషర్ కూడా పెరుగుతుంది. కానీ అదే అంటే ఫైనాన్షియల్గా ఇంకొంచెం స్టేబుల్ అవ్వాలి సార్, అయితేనే. సో వచ్చే సంవత్సరానికి ఒక వచ్చేస్తుంది. అంటే హైదరాబాద్లో నేను నా కష్టార్జితంతో ఒక ఇల్లు తీసుకోవాలని ఉంది. అది తీసుకున్న ఇప్పుడు ఇంకా ఇల్లు లేదు ఇల్లు లేదు సార్. ఓకే. నా ఇల్లు లేదు, అదే నేను డబ్బులతో కొనుక్కుని ఇల్లు లేదు. ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు ఇక్కడ. అన్న వాళ్ళ ఇంట్లో సొంత ఇల్లే, కాకపోతే నాది కాదు కదా. ఓకే, అట్లా అంటారా? నేను కొనుక్కొని నా డబ్బులతో నేను కొనుక్కుని ఇల్లు ఉంటే అప్పుడు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని అక్కడ పెట్టొచ్చు. అవును, అందులో ఇంటివాడు అయిన తర్వాత ఒంటి వాడిని అయితే. నైస్ నైస్ చైతన్య గారు, చాలా బాగా మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా ఈ షరతులు వర్తిస్తాయి అనేది మీరు అన్నట్టు ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్గా బాగా అనిపించిందో, సినిమా కూడా రిలీజ్ అయ్యాక అంతకంటే బాగా ఉంది, ఈ సినిమా బాగా ఉంది. మీరు అట్లాగే చైతన్య బాగా చేశాడు, భూమి బాగా చేసింది, అక్షర్ కుమార్ బాగా చేశాడు అని పేరు రావాలని చెప్పేసి. సో మీ ఇద్దరికి కెరీర్లకి ఈ సినిమా నీకైతే లాంచింగ్ కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇది నీకు డెబ్యూ మంచి సక్సెస్ అవ్వాలి. అవును సార్. దీని తర్వాత నా నలుగురు ప్రొడ్యూసర్ని వెంటబడాలి. సార్ థ్యాంక్ యూ. అట్లాగే చైతన్య లాగా హీరోలు కూడా మేము వెంటబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.